చెప్పుకున్నాం? జన్మ పరంపర పరంపర. పరంపర జన్మ పరంపర చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రేమ కానుక. ఏ పేజ్ నెంబర్ తీయగలుగుతారండి? 127 మేడం. పీడిఎఫ్ పీడిఎఫ్ 127. 127 పీడిఎఫ్. బుక్ లో ఏ పేజో నాకు ఐడియా లేదు. మీరు ఒకసారి ఎవరైనా బుక్ ఉన్నోళ్ళు బుక్ చెప్పండి మేడం. బుక్ ఏ పేజ్ నెంబర్ మేడం? 159 మేడం. 159. ఓకే. పీడిఎఫ్ అయితే 127 మాస్టర్స్ 127 తీయండి. బుక్ అయితే 159 మేడం. అవును మేడం. ఓకే, 159. సరే, ప్రేమ కానుక ఒక చదవండి మాస్టర్స్. ఆ పైన వరకు, పై వరకే చదవండి. అతి పవిత్రమైన ప్రేమ రూపమే ఒక్కళ్ళు చదవండి మాస్టర్స్. అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. ఆలోచనకున్న సర్వ పరిధుల్లో అన్వేషించి దైవ మానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవదత్తంగా మీకు ప్రాప్తించింది. థ్యాంక్ యూ మేడం. ఓకే. అంటే మీకు ఏమర్థమైంది మాస్టర్స్? అందులో ఎవరైనా చెప్పగలుగుతారా? నేను ఒకసారి చదువుతా, వినండి. అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. ఆలోచనకున్న సర్వ పరిధుల్లో అన్వేషించి దైవమానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవదత్వంగా మీకు ప్రాప్తించింది. అంటే వీటికి అర్థం ఏమైనా చెప్పగలుగుతారా? ప్రేమతో మనం ఏ సంకల్పాన్నైనా చేయగలిగితే ఉమ్, అది సంభవిస్తుంది అనేది అర్థమైంది మేడం. ఉమ్, ఇలా అన్ని ఆలోచనల పరిధిలో ఉమ్. మనం దైవాన్ని స్వేచ్ఛతో దైవదత్త ఇది కొంచెం అర్థం కాలేదు. ఓకే, ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతి పవిత్రమైనది ప్రేమ రూపమే సంకల్ప శక్తి. అతి పవిత్రమైనది ప్రేమ అనేది చెప్తున్నాడు. ప్రేమ అంటే ఒకసారి చెప్పండి మాస్టర్స్. ప్రేమ అంటే ఎలా, ఏంటి, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఏదో మీకు మీకు తెలిసిన మాటల్లో చెప్పండి. సంపూర్ణమైన స్వేచ్ఛ మేడం. సంపూర్ణమైన స్వేచ్ఛ. వెరీ గుడ్. బాధ్యత మేడం. ఓకే. ఇంకా చెప్పాలి. ప్రేమ అంటే ఏంటి అసలు? ప్రేమ మనం ఎవరి మీద చూపిస్తాము చెప్పండి? ఇష్టం. ఇష్టం. ఓకే. ఇంకా గౌరవించుకోవడం, ఎవరి వారిని బాగా గౌరవించుకోవడం. ఓకే. ఇంకా చెప్పాలి. ప్రేమ అంటే ప్రేమ అనేది దైవత్వ లక్షణం. దైవం. ఓకే. ఇంకా ఎవరి తప్పొప్పుల్ని ఎంచదు. ఓకే. ఇంకా మాస్టర్స్, ప్రేమ అంటే ఓకే. ఇప్పుడు చూడండి, నేను చెప్తా. అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. ప్రేమ అంటున్నాడు. అసలు ఆయన చెప్తున్న ప్రేమ ఏంటి అంటే ఎవరిని ప్రేమించాలి, ఎవరితో ప్రేమగా ఉండాలి, ఎలా ఉండాలి. అసలు ప్రేమతో ఉంటే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ అదే అంటున్నాడు. అంటే ఏంటి? ప్రేమ అంటే బాహ్యంలో దొరికే ప్రేమ కాదు. ప్రేమ అంటే బాహ్యంలో అందరినీ ప్రేమించే ప్రేమ కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో. మొన్న మనం నిన్నటిదాకా చెప్పుకున్నాం కదా, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకున్నాం కదా. అది నిన్ను నువ్వు ప్రేమించుకో.
ఆత్మ ప్రేమికుడు అవ్వు. నీ అంతరంలోనే ఉంది ప్రేమ. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు, నిన్ను నువ్వు అంగీకరించుకోగలిగినప్పుడు, అప్పుడు నువ్వేంటి? సంకల్ప శక్తే వినియోగించుకునే స్వేచ్ఛ నీకుంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోలేకుండా ఏ సంకల్పం చేసినా, ఏది చేసినా గానీ అది నీకు వినిమయంలోకి రాదు. నిన్ను నువ్వు అమితంగా ప్రేమించుకోగలగాలి. ప్రేమ ప్రేమ ఎన్నో రకాల మాస్టర్స్. అమ్మను ప్రేమిస్తాం, నాన్నను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాము, ఆ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, బంధువులు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురుంగ వాళ్ళు, సొసైటీ, ఆఫీస్లో వాళ్ళు. దైవాన్ని ప్రేమిస్తాము, విగ్రహ రూపంలో ఉన్న దైవాన్ని ప్రేమిస్తాము. ఇంకా మన మన ఇష్టం మాస్టర్స్. ప్రేమ అని పేరు పెట్టుకుంటే మనం చెప్పుకోవాలి అంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు. కానీ ఎన్ని ప్రేమే. కానీ వీటన్నిటికన్నా అతి ముఖ్యమైన ప్రేమ ఏంటి అంటే సెల్ఫ్ లవ్. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతావో అదే నీ సంకల్ప శక్తి, అదే నీ ఇచ్ఛాశక్తిని పెంచుతుంది. అదే నీకు దేన్నైనా సాధించి తెచ్చి పెట్టగల సామర్థ్యం ఆ ప్రేమకు మాత్రమే ఉంది. నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నిన్ను నువ్వు పక్కన వాళ్ళకు తనఖా పెట్టి వాళ్ళని ప్రేమించి వీళ్ళని ప్రేమిస్తే నువ్వు స్వేచ్ఛగా ఉన్నట్టు కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నువ్వు ఏ పని చేసినా నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. నిన్ను నువ్వు తక్కువగా చూసుకునే తత్వం నీలో ఉండకూడదు. ముందు అది చెయ్యాలి. ముందు నేను దైవం అన్నదాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. నువ్వు దైవం అని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటావో దైవానికి ఉన్న ఏకైక గుణం ఏంటంటే తన్ను ప్రేమించుకోగలిగిద్ది. ముందు తను తర్వాతే సమాజం గాని ఏదైనా. సెల్ఫ్ లవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ లవ్ మై సెల్ఫ్. ఈ ప్రేమను గినక నువ్వు ప్రేమించుకోగలిగావంటే, ఈ ప్రేమతో నువ్వు జీవించగలిగావంటే సమస్త మానవాళిని ఉద్ధరించబడతావు. నీ మీద ప్రేమ లేనప్పుడు సమాజాన్ని ప్రేమిస్తే వేస్ట్. నీ సంకల్ప స్వేచ్ఛ అనేది నువ్వు హరించుకుపోయినట్లే అక్కడ. అంటే ఒకరికి తనఖా పెట్టేస్తున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు అమితంగా ప్రేమించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో. నువ్వు ఏ పని చేసినా నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. ఏ పని చేసినా ఎస్ ఇది రైట్ అన్న స్థితికి నువ్వు రావాలి. దైవం ఎప్పుడు తప్పు చేయదు. దైవం ఎప్పుడు సరైన నిర్ణయాలే తీసుకుంటుంది. దైవం ఎప్పుడు సరిగానే ఉంటది. ఆ స్థితికి నువ్వు రావాలి. ఆ స్థితికి నువ్వు రావాలి అంటే నువ్వు ముందేం చేయాలి? సెల్ఫ్ లవ్ వెరీ ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు సమస్తము నీకు అనుకూలంగా మారేది. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు సమస్తము నీకు అనుకూలంగా మారదు. నిన్ను తాకట్టు పెట్టి బాహ్యంలో సేవకు పోయి బాహ్యంలో జనాల్ని ప్రేమించాలంట, వచ్చినోడికి టీ ఇయ్యాలంట, కాఫీ ఇయ్యాలంట, వచ్చినోడికి అన్నం పెట్టాలంట, వచ్చినోడికి ఇష్టం లేకపోయినా కానీ పక్కోడిని ప్రేమించాలంట, లేక ఆధ్యాత్మికత కాదంట అని ఇట్లా వెళ్ళిపోయావు అనుకో, నిన్ను నువ్వు తనగా పెట్టుకున్నట్టే. నిన్ను నువ్వు ప్రేమించుకొని ఒక్క సహాయమైన ఎవరికన్నా చెయ్యి, ఎవరికి నీకు చెయ్యాలనిపిస్తే. అది నీ సంకల్ప శక్తిని విస్తరణకు గురి చేస్తుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావో సమస్త మానవాళిని నువ్వు ప్రేమించగలుగుతావు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటావో సమస్త మానవాళిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. అదే దైవిక లక్ష్యం, ఏకైక లక్ష్యం. చూడండి, అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడే ఆ సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ కూడా నీకు ఉంటుంది. దేన్నైనా సాధించగల స్వేచ్ఛ నీలో ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు ఏ సంకల్పం చేద్దామన్నా నువ్వు భయపడతావు. ఇది ఎట్లా ఏంటి అని తడబడతావు. ఎన్ని ఉంటాయి. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు ఏమైందంటే ఏ విషయాన్నైనా తీసుకోగలుగుతావు, ఏ విషయంలో అయినా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆలోచనకున్న సర్వ పరిధుల్లో అన్వేషించి దైవ మానస విస్తరణను స్వేచ్ఛతో చేసి సంకల్ప శక్తి దైవతత్వంగా మీకు ప్రాప్తిస్తుంది. చూడండి, నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు స్వేచ్ఛతో ఉండగలుగుతావు. ఆ స్వేచ్ఛ నీకు వస్తుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే స్వేచ్ఛను ప్రకటించడం అంటే. ఆ స్వేచ్ఛలో నువ్వు చేసే ప్రతి ఆలోచన విస్తరణకు గురి అవుతుంది, అనంత తత్వానికి గురవుతుంది. ఆలోచన సర్వ పరిధుల్లో అన్వేషించి దైవ మానసం నీ దివ్య మానసం విస్తరణకు గురైద్ది. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మన దివ్య మానసం నుంచి వస్తుంది. ఆ ఆలోచన ఏం చేస్తుంది? నువ్వు స్వేచ్ఛగా ఉన్నప్పుడు అది విస్తరణకు గురైద్ది. అది ఈ కిందికి వచ్చినప్పుడు విస్తరణకు గురై మళ్ళీ దివ్య మానసానికే చేరుకుంటుంది. నీ దివ్య మానసం కూడా విస్తరణకు గురి అవుతుంది. ప్రేమకు అంత ఉంది పవరు.
అందుకనే సెల్ఫ్ లవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. బాహ్యంలో ప్రేమించడం కాదు, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించగలిగినప్పుడు ఇందులో చాలా వస్తాయండి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఏం జరిగిద్దో చెప్పండి మాస్టర్స్ ఎవరన్నా. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు కదా, ఏమనిపించింది మీ అందరికీ? ఎదుటిగా ఏది ఉన్నా తప్పులు ఉన్నా కోపం రాదు మేడం. అంత ఆ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ అది కాన్ఫిడెన్స్ కోపం ఎక్కువ రాకుండా ఉంటుంది. సంకల్ప మనల్ని శక్తి మనం విస్తారంగా ప్రేమించుకున్న ఉంటుంది మేడం. దేన్నైనా మనం సాధించాలనే శక్తి. ఓకే. సెల్ఫ్ లవ్ చేస్తున్నప్పుడు మన పక్కోళ్ళని కూడా అదే భావంతోని చూడగలుగుతున్నాం మేడం. ఇంకా మీ నుంచే పాయింట్స్ వస్తాయి, చెప్పండి. సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది మేడం. ఎందుకు ఎందుకు ఎట్లా ఎట్లా గమనించారు మేడం దాన్ని? అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే దైవమే కదా మేడం. ఉమ్, ఉమ్, దైవ స్థితిలో ఉన్నప్పుడు ఏది సంకల్పించినా కూడా అది ఉమ్, అంటే మనల్ని మనం ఏ పరిమితి లేకుండా అపరిమితంగా ఉన్నాం కదా మనం కూడా. అప్పుడు ఉమ్, 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 ఆంక్షలు ఏమీ లేవు అక్కడ. ఉమ్. అది దైవ స్థితి కదా. ఎస్ ఎస్ మేడం, మనం ప్రేమించుకోవడం అంటే ఎరుకుతో ఉండడం కూడా జరుగుతుంది. అప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి. ఒకే ఆలోచన మీద కూడా ఎస్. చూడండి, మనల్ని మనం ప్రేమించుకోవటం వల్ల ఇందులోనే లిస్ట్ వస్తుంది. చూడండి మాస్టర్, నేను చెప్పే దాంట్లో మీకు లిస్ట్ వస్తుంది. 153 లిస్ట్లో ఏం జరిగిద్దో అవన్నీ మీకు కొన్ని పదాలు ఇక్కడే యాడ్ అవుతాయండి. మనల్ని మనం ప్రేమించుకోవటం వల్ల, సెల్ఫ్ లవ్ వల్ల మన సంకల్ప స్వేచ్ఛ వస్తుంది. మనకి దేన్నైనా సాధించవచ్చు అన్న దృఢ నమ్మకం మనకు వస్తుంది. మన ఆలోచన విస్తరిస్తుంది. మన మైండ్ ఆఫ్ గాడ్, మన దివ్య మానసం కూడా విస్తరణకు గురి అయ్యిద్ది. ఎందుకంటే వచ్చేది అక్కడి నుంచే. మళ్ళీ నువ్వు చేసే ఈ ఆలోచన పరిధి ఏమైద్ది, విస్తరించడం వల్ల మళ్ళీ అది కూడా విస్తరణకు గురి అయ్యిద్ది. ఇంకోటి ఏంటి అంటే, ఈ ప్రేమ వల్ల నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోగలుగుతావు. నీకు బాహ్యంలో ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ అది నీకు అనుకూలంగానే మారిపోతుంది. బాహ్యంలో వాడికి ఎట్లన్నా ఉండని, నీకు మాత్రం అది అనుకూలంగానే ఉంటుంది. లేదా నువ్వు చూసి దాన్ని ఏ స్పందన చేయలేని స్థితి అయినా ఉంటుంది. లేదా ఒకటేదన్నా అనాలా అనేసి వచ్చేస్తావు. నువ్వు ఆత్మ ప్రేమికుడు అయి నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు అక్కడ నువ్వు ఏ పని చేసినా కానీ అది నిన్ను హానికి గురి చెయ్యదు. అర్థమైందా మాస్టర్? లేకపోతే నిన్ను హానికి గురి చేస్తుంది. బాహ్యంలో ఒక సిచ్యువేషన్ ఏదైనా జరిగినప్పుడు ఇది ఇలా ఎందుకు జరిగింది, వాళ్ళు అలా ఎందుకు ఉన్నారు, ఈ ఈ ఈ యొక్క డౌట్స్ అన్నీ వస్తాయి. నీతో నువ్వు ప్రేమలో లేనప్పుడు అసలు నీ జీవితమే ఒక డౌట్గా అయిపోయింది. కానీ సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు నీ అంత గొప్పవాడు ఎవరూ లేడని నీకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నీకే వస్తుంది. బాహ్యంలో సిచ్యువేషన్స్ నువ్వు నీకు అనుకూలంగా మార్చుకోగల సామర్థ్యం నీకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే సామర్థ్యత నీకు వస్తుంది. లేదా వదిలేయగలిగే సామర్థ్యం నీకు వస్తుంది. ఏదైనా జరిగిద్ది. అక్కడ నువ్వు గనక ఏదైనా మాట్లాడాలి అన్నా మాట్లాడగలుగుతావు. మాట్లాడిన దాన్ని ఎస్ నేను మాట్లాడానే ఇలా సంకుచిత మానసానికి వెళ్ళవు. కుషించుకొని పోయే తత్వానికి నువ్వు వెళ్ళవు. మాట్లాడానా వదిలేసావు. ఆత్మ ప్రేమికుడు అయి ఉన్నప్పుడు నిన్ను నీ మీద ఏ ప్రభావము చూపించదు. ఇంకొకటి, నువ్వు ఆత్మ ప్రేమికుడు అయి సెల్ఫ్ లవ్తో ఉన్నావు అనుకోండి, నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు ఏమైంది? ఐ లవ్ మై సెల్ఫ్ అనుకున్నాం కదా. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు సమస్తాన్ని ప్రేమించగలుగుతావు. బాగా గుర్తుంచుకోండి, లిస్ట్లో ఇది కూడా ఉంటుంది. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అంటాడు. నన్ను నేను ప్రేమించుకుంటున్నా, నా పొరుగు వారిని కూడా నేను ప్రేమించబడుతున్నా అంటాడు. తర్వాత చెప్తాడు. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు నీ బయట వారిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు, ఇతరులను కూడా ప్రేమించగలుగుతావు. ఇదొకటండి 153 లిస్ట్లో ఒక అంశం. బాగా గుర్తుంచుకోండి, నేను మళ్ళీ అడుగుతా. అంటే ఒకటి నీకు అర్థమైతే దాని నుంచి ఎన్నొస్తాయి అనేది మీకు ఇక్కడ చెప్తున్నా. ఐ లవ్ మై సెల్ఫ్ అన్న నీకు అర్థమై నువ్వు దాంతో జీవిస్తుంటే నీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తావు, నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నీ ఎదుటి వారిని ప్రేమిస్తావు, సమస్తాన్ని ప్రేమించగలుగుతావు. అదృఢ శక్తి, ఆ సామర్థ్యం నీకు వస్తుంది. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ ఒకటి 153 లిస్ట్లోది ఒక అఫర్మేషన్ వచ్చింది. తర్వాత నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు జాయ్ వస్తుందండి. జాయ్, ఆనందం. ఐఎమ్ జాయ్. జాయ్ వస్తుందా రాదా మాస్టర్స్ చెప్పండి? వస్తుంది మేడం. ఎస్, 153 లిస్ట్లో ఉన్నది. ఇంకొకటి ఐఎమ్ జాయ్. ఐఎమ్ జాయ్ కూడా ఇందులోనే ఉంది. చూడండి, నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు జాయ్ కూడా వస్తుంది. ఐఎమ్ పీస్. నేను చాలా శాంతిగా ఉన్నాను. 153 లిస్ట్లో ఉన్నది ఐఎమ్ పీస్.
ఆ పీస్ కూడా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం వల్ల శాంతి నీలో ఏర్పడిద్ది. తర్వాత వచ్చేసి దీన్ని ప్రేమించడం వల్ల అండర్స్టాండింగ్, నిన్ను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఐఎమ్ అండర్స్టాండింగ్ అన్న పదం కూడా వస్తుంది, అది కూడా నీకు ఇక్కడ ఏర్పడిపోయిద్ది. నిన్ను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అంటే చూడండి, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం వల్ల ఒకదానికి లింక్ అయ్యి ఒకటి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ జాయ్ నీతోనే ఉంది, పీస్ నీతోనే ఉంది, అండర్స్టాండింగ్ నీతోనే ఉంది. ఐ లవ్ మై సెల్ఫ్ అన్నావు కాబట్టి ఐ లవ్ అందరినీ, అదర్స్ ని కూడా నువ్వు ప్రేమించగలుగుతున్నావు. ఇది నీలోనే ఉంది. ఒకదానికి ఒకటి లింక్ ఉంది చూడండి. ఒక్కదాన్ని చేయడం వల్ల మనకి ఇవన్నీ వస్తాయి. ఇంకా ఏమొస్తుంది? ఐఎమ్ క్రియేటర్, క్రియేషన్ చేయగలుగుతావు. నీ సంకల్ప శక్తిని, థాట్స్ ని గుర్తించగలుగుతావు. క్లియర్ కట్ గా థాట్స్ ని గుర్తించుకోగలుగుతావు. నీకొచ్చే ఆలోచనలో ఏ ఆలోచన చెయ్యాలి అన్నదాన్ని స్పష్టంగా చేయగలుగుతావు నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు. నీ సంకల్పాన్ని కూడా నువ్వు ప్రేమతో సృష్టించుకోగలుగుతావు. నీ ఆలోచనని ఎక్స్పాండ్ చేయగలుగుతావు. ఇందాక చెప్పాడు కదా, దివ్య మానసాన్ని నువ్వు ఎక్స్పాండ్ చేస్తావు, నీ దైవ మానసాన్ని అని. ఐఆమ్ గాడ్ అని గుర్తించుకోగలుగుతావు. చూడండి ఎన్ని ఉన్నాయో. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు ఎన్ని అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయో చూడండి. లిస్ట్ లో విడివిడిగా కనపడుతున్నాయి అవన్నీ, కానీ ఒక అంశాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఎన్ని అంశాలు దీనికి యాడ్ అయ్యి ఉన్నాయో చూడండి. నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడు అండర్స్టాండింగ్ బాగా వస్తుందండి. ఎదుటి వాళ్ళ మీద మనకు ఒకటి వస్తుంది, మన మీద మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మేడం ఝాన్సీ గారిని మ్యూట్ చేసుకోమనరా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఝాన్సీ, ఉండండి మేడం, నేను చూస్తా. ఝాన్సీ, అలేఖ్య కూడా మ్యూట్ అవ్వాలి మాస్టర్స్. మనం మాట్లాడేటప్పుడు మాత్రమే మనం మైక్ ఆన్ చేసుకోవాలి. అలేఖ్య, యాదగిరి గౌడ్, మీరు కూడా మ్యూట్ అవ్వాలి. నేను అడిగినప్పుడు మాత్రమే ఇట్లా అన్మ్యూట్ అవ్వండి, అంతే. అది మాస్టర్, మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడు ఎన్ని అంశాలు వస్తాయో చూడండి. ఐ లవ్ మై సెల్ఫ్ అనుకున్నప్పుడు ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ని ప్రేమించగలుగు, సర్వ మానవాళిని నువ్వు ప్రేమించగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకోగలేనప్పుడు నిన్ను నువ్వు పక్కన పెట్టి బాహ్యంలో ప్రేమించు అంటే రాదు. బాహ్యంలో ప్రేమిస్తావు కానీ సెల్ఫ్ లవ్ లేనిది ఏదో ఒక రోజు ఒక విచారణ, ఒక విరక్తమైన భావన, ఒక రకమైన విచారణ వస్తుంది. ఇదేంటి, వీళ్ళని ప్రేమించమంటారు, వాళ్ళని ప్రేమించమంటారు అని ఒక రకమైన అసహ్యం వస్తుంది మనకి. మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండదు. అదే నిన్ను నువ్వు ప్రేమించుకో, అమితంగా ప్రేమించుకో, నీకే తెలియకుండా నీకు బాహ్యం మీద ప్రేమ వస్తుంది. అక్కడ ధైర్యంగా మాట్లాడగలుగుతావు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతావు, నువ్వు ధైర్యంగా ఏదైనా చేయగలుగుతావు. వెరీ గుడ్ అశోక్ సార్కి వచ్చిందంట, సూపర్. ఎస్, ధైర్యంగా మాట్లాడగలుగుతావు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటావు, నువ్వు తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. ఎందుకంటే నీ మీద నీకు అంత కాన్ఫిడెంట్ వస్తుంది కాబట్టి, సెల్ఫ్ కాన్ఫిడెంట్ వస్తుంది కాబట్టి, సమస్తాన్ని సృష్టించే సామర్థ్యం వస్తుంది. దేన్నైనా నేను సాధించవచ్చు అన్న దృక్పథం వస్తుంది, పీస్ వస్తుంది, జాయ్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. నీ థాట్స్ నీ ఆలోచనలు నువ్వు గమనించుకోగలుగుతావు. నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు అనేది అర్థమైతే. ఇన్ని ఉన్నాయి మాస్టర్, ఒకదానికి లింక్ అయ్యి ఇంకా చాలా ఉన్నాయి. దీనికి ఇన్నున్నాయి. అసలు దీన్ని చేయడం వల్ల ఇంకా మీరేం గమనించుకోగలిగారో బాగా గమనించండి, నాకు చెప్పాలి. ఐ లవ్ మై సెల్ఫ్ అన్న దాన్ని మీరు చేయడం వల్ల మీలో జరిగిన మార్పులేంటి, మీలో జరిగిన ఇవి ఏంటి అనేది నాకు రేపు కొంత ఎల్లుండి కొంత మనం డిస్కషన్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ చెప్పాలి. అంటే చూడండి, లిస్టులో ఉన్న అంశాలకి ఒక్క ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఎక్కడెక్కడికి యాడ్ అయ్యింది, ఒక్కదాన్ని మనం కరెక్ట్గా పట్టుకున్నా కానీ మిగిలిన వాటిని కూడా దీంట్లో కామన్గా చేసుకోవచ్చు. చేసుకోవచ్చా లేదా మాస్టర్స్, ఒక్కరు చెప్పండి. ఎస్ మేడం, హెల్త్ కూడా సెట్ అవుతుంది మేడం మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు. ఎస్, హీలర్ స్థితికి వెళ్తావు.
మేడం అన్నారు కదా హెల్త్, ఎవరిని వాళ్ళు హీల్ చేసుకుంటారు. అమితమైన ప్రేమతత్వంతో నువ్వు ఉన్నప్పుడు నీ శరీరం కూడా నీ మాట ఉంటుంది, నీ శరీరం నీ మాట ఉంటుంది, నీ ఆత్మతో నువ్వు కనెక్టివిటీ అవుతావు, నీ ఆత్మతో నువ్వు ఇదవుతావు, శరీరము సోలు ఒకటిగా మారుతా ఉంటాయి. అప్పుడు ప్రతి కణము కూడా నువ్వు చెప్పినట్టు అది వింటుంది. నీ అవయవాల మీద ప్రేమ ఉంటుంది, నీ శరీరం మీద ప్రేమ ఉంటుంది, టోటల్ నీ బాడీ మీద నీకు గ్రిప్ ఉంటుంది. ఆ ప్రేమతత్వంతో నీ శరీరానికి నువ్వేం చెప్తావో అది వింటుంది. నీ అవయవాల్లో ఎక్కడన్నా రుగ్మత ఉన్నా కానీ నీ మాట ద్వారా దాన్ని హీల్ చేసుకోవచ్చు. అక్కడికి ఒక్కసారి నీ స్పృశ, నీ చర్యను ఒక్కసారి ఒక్కసారి నువ్వు గనుక దాని మీద ఫోకస్ చేయగలిగావు అంటే, ప్రేమగా దాన్ని తెలియజేసుకోవాలి అంటే అది మాట ఉంటుంది. సృష్టిలో ప్రేమకు లొంగందంటూ ఏమీ లేదు. అది ఏదైనా కావచ్చు. నేను ఇందాక చెప్పా, ప్రేమ అంటే ఏదో అందరి ముందు చేతులు కట్టుకొని నిలబట్టడం కాదు. ప్రేమ అంటే నిన్ను నువ్వు గౌరవించుకోవటం, నీకు నువ్వు విలువనిచ్చుకోవడం. ముందు నీకే నీకే నీకే, నీ తర్వాతే బాహ్యంలో ఏదైనా. ఒకరికి మనం క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు నీతో నువ్వు ప్రేమగా ఉన్నప్పుడు. ఎందుకంటే నువ్వు దైవస్థితి అవుతున్నావు. దైవానికి క్షమాపణలు అంటూ ఉండవు. దైవానికి ఉంది ఎంత అవగాహన మాత్రమే. చేసేసావు, అయిపోయింది. ఆ సిచ్యువేషన్ వచ్చింది, చేసావు, అయిపోయింది. అది సత్యం కాబట్టే నువ్వు చేసావు. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తావు. నేను చెప్పా కదా, ఎలాంటి తడబాటుకి గురి అవ్వవు, ఎలాంటి ఒడిదుడుకులకి నువ్వు లోనవ్వవు. అయ్యే నేను ఇది చేశానే అని కూడా నువ్వు పెట్టుకోవు. తామరాకు మీద నీటి బొట్టులాగా తయారవుతావు. ప్రేమకు అంత పవర్ ఉంది. చూడండి, మనం చెప్పుకుంది ఒక్క పదమే ఇక్కడ, కానీ దానికి ఎస్టాబ్లిష్ అయ్యి ఎంత ఉందో. సంకల్ప స్వేచ్ఛకు, నీ సంకల్ప స్వేచ్ఛకు నాంది ప్రేమే. నువ్వెంత ప్రేమతత్వం ఉంటావో నీ సంకల్ప స్వేచ్ఛ అనేది అంతంతగా విస్తరణకు గురి అవుతా ఉంటుంది. ఏది సంకల్పించినా అది నువ్వు సిద్ధించుకుంటావు, దానిగా అయిపోతావు. అది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మళ్ళీ ఒక్కసారి చదువుతా ఈ పైలైనే ఒకసారి చూడండి. అతి పవిత్రమైన ప్రేమ రూపమే సంకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ. ఆలోచనకున్న స్వేచ్ఛ పరిధుల్లో అన్వేషించి దైవ మానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవతత్వంగా మీకు ప్రాప్తిస్తుంది. ఆ దైవతత్వంగా మీకు ప్రాప్తిస్తుంది ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్తో ఉంటారో మీకు ఇది ప్రాప్తిస్తుంది అని చెప్తున్నాడు. రామ్ ఠాగూర్ ఏంటి, అమితమైన ప్రేమ, అమితమైన ప్రేమతో ఉండబట్టే మన దగ్గరికి రాగలిగాడు. ఆయన అమితంగా ప్రేమించుకోబట్టే సర్వమానవాళిని ఆయన ప్రేమించగలిగాడు. ఆ సర్వమానవాళిని ప్రేమించగలిగాడు కాబట్టే ఆయన మనకు ఇచ్చిన మాట ప్రకారము మనకి ఈ రోజు వచ్చి ఈ జ్ఞానాన్ని బోధించగలుగుతున్నాడు ఆయన. అదే ప్రేమ లేకపోతే మన దగ్గరికి రాడు ఆయన. ప్రేమలో ఏటో వెళ్ళని మనకెందుకులే అనుకుంటాడు. కానీ మనకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు మనకొచ్చి ఈ జ్ఞానాన్ని కూడా ఆయన మన మీద ఉన్న, మానవాళి మీద ఉన్న అమితమైన ప్రేమతోనే ఇది మనకి ఈరోజు అందించగలుగుతున్నాడు ఆయన. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ పేరా చదవండి ఒకళ్ళు. మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు. అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే దర్శనం ఇచ్చే జీవితాన్నే దైవం భౌతికంలో సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేదే కాదు. మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణను చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు. ఓకే మాస్టర్స్, చూడండి, మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు. ఏమంటున్నాడు, నీ దివ్య సంకల్పాల కన్నా అనన్యంగా ఏది లేదు, ఏ భగవత్ సంకల్పాలు కూడా లేవు. ఎందుకంటున్నాడు, నువ్వే భగవంతుడివి కదా, నువ్వే దైవానివి కదా, మరి నిన్ను మించి ఇంకా అవతల ఇంకేముంటాయి? నీ దివ్య సంకల్పాలు భగవత్ సంకల్పాలు రెండూ ఒక్కటే. ఎందుకంటే నువ్వు దైవం కాబట్టి దాన్ని విడగొట్టి విభజించి చూసే తత్వం కూడా లేదు అంటున్నాడు. అందుకే ముందు ఫస్ట్ మనం ఏం చేయమన్నాం, ఐఆమ్ గాడ్, నేను సాక్షాత్తు ఆ దైవాన్ని అన్న పదాన్ని మనము బాగా నమ్మాలి. అదే నేను, నమ్మటం కాదు అదే. కాకపోతే దాన్ని నమ్మక వ్యవస్థలోకి స్థిరం చేసుకోవాలి.
ఆ ఆ దైవం నేనే అన్నదాన్ని స్థిరం చేసుకోవడానికి ఎప్పుడు మీకేం సహాయం చేస్తుంది? ఐ లవ్ మై సెల్ఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్ను నువ్వు అమితంగా ప్రేమించుకోగలిగినప్పుడు నీకు జాయ్ వస్తుంది, పీస్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. నీవు థాట్స్ను గమనించగలుగుతావు, నువ్వు ఎక్స్పాండ్ అవ్వగలుగుతావు, దేన్నైనా సృష్టించగలుగుతావు. ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడుతున్నాయి అంటే నువ్వు దైవమే కదా ఇవన్నీ చేసేది. కాబట్టి భగవత్ దివ్య సంకల్పాలకు అనన్యంగా దానికి మారుగా భగవత్ సంకల్పాలు అంటూ ఏమీ లేవు, ఉన్నదంతా ఒక్కటే అని చెప్తున్నాడు. మేడం మ్యూట్ అవ్వాలి, ఎవరో మాట్లాడుతున్నారు. చూడండి, అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే దర్శనమిచ్చే జీవితాన్ని దైవం భౌతిక తలంలో సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేదే కాదు. ఏమంటున్నాడు? అనన్య సామాన్య ఏకత్వం, ఒక సామాన్యంగా ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే, ఏకత్వం అనే వ్యక్తీకరణ మాత్రమే మీకు ఇచ్చి ఉంటే, అంతా ఏకం అనే దాన్ని మాత్రమే మీరు దర్శనం ఇచ్చి ఉంటే, మీరు సంకల్పించి ఉంటే ఇక్కడ ఈ ఉనికి మాత్రం ఏర్పడి ఉండేది కాదు అంటున్నాడు. కానీ ఇక్కడ ఏముంది? వ్యక్తీకరణలు ఉన్నాయి. నిన్ను నువ్వు తెలుసుకోవడం ఉంది, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఉంది, నీ సంకల్పాలను నువ్వు సంభవాలుగా చేసుకోవడం ఉంది. నువ్వు సృష్టికర్తవి. నువ్వు ఉన్నావు కాబట్టే నువ్వు ఉనికిలో ఉన్నావని నీకు అర్థమవుతుంది. నువ్వు లేకపోతే నీకు ఆ ఉనికిలో ఉన్నావన్న స్పృహ కూడా నీకు ఉండదు. నువ్వు ఉంటున్నావు మాత్రమే ఆ ఉనికిని గుర్తించగలుగుతున్నావు. నువ్వు లేకపోతే ఉనికిని గుర్తించలేవు. ఎందుకంటే ఉనికి అనేది ఉంది, కానీ నువ్వు జాగరణలోకి వస్తున్నావు కాబట్టి ఆ ఉనికిని నువ్వు గుర్తించగలుగుతున్నావు. అది చూడండి, దర్శనమిచ్చే జీవితాన్ని ఏ భౌతికతలో సంకల్పించి ఉంటే, మానవ భౌతిక తలాలలో నువ్వు గనుక ఇలా సంకల్పించి ఉంటే నీకు ఇది ఉండేది కాదు అంటున్నాడు. భౌతిక తత్వం చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏ తత్వంతో ఉన్నాము? దైవ తత్వంతో ఉన్నాము. దైవంగా ఉండి ఏకత్వంలో ఉంటూ మనకు కావాల్సిన దాన్ని అన్నింటినీ సంభవాలుగా చేసుకుంటున్నాము. అది మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణ చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు. చూడండి, మనం గనుక ఆ భౌతిక తత్వంలోనే ఉన్నాము అనుకోండి, ఆత్మతత్వం లేకుండా ఉన్నాం అనుకోండి, మనల్ని ప్రేమించుకోవడం అనేది లేకపోతే ఇవన్నీ జరిగేయే కాదు అంటున్నాడు. నువ్వు ఉనికిని గుర్తించలేవు, నీ సంకల్పాలని సామర్థ్యంగా నువ్వు చేసుకొని కూడా లేవు అని చెప్తున్నాడు. అర్థమైందా మాస్టర్స్? భౌతిక తత్వం అంటే ఏంటి మాస్టర్? భౌతిక తత్వం అంటే మనం ఏం చేస్తాము? శరీరతత్వం. అదే శరీరతత్వంతో ఉంటే నువ్వు ఈ ఉనికిని కూడా గుర్తించలేవు, నువ్వు నీ సంకల్పాలను కూడా సంభవంగా చేసుకోలేవు అని చెప్తున్నాడు. కానీ నువ్వే తత్వంతో ఉన్నావు? దైవత్వంతో ఉన్నావు. దైవత్వంతో ఉన్నావు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావు. నిన్ను ప్రేమించుకోగలిగినప్పుడు దేన్నైనా సృష్టించగలుగుతున్నావు. దేన్నైనా సృష్టించగలిగినావు అంటే ఈ భూమి మీద నీ సంకల్పాలని నువ్వు సంభవాలుగా చేసుకోగలుగుతున్నావు. అట్ ద సేమ్ టైం ఉనికిని గుర్తించగలుగుతున్నావు. నువ్వు ఉన్నావు కాబట్టే ఆ ఉనికి ఉంది, ఆ ఉనికి ఉంది కాబట్టే నువ్వు ఉన్నావు. అంటే ఈ రెండింటిని కూడా గమనించుకోగలుగుతున్నావు నువ్వు. భూమి అనే దాన్ని కూడా ఎవరు సృష్టించారు మాస్టర్స్? మనమే. సృష్టి పరిణామ క్రమంలో తెలుసుకున్నాం కదా. చెట్లు, చెరువులు, నదులు, ఆకులు, కొమ్మలు, వ్యక్తులు, మనుషులు అన్నిటినీ మనమే సృష్టించుకున్నాము. మనం సృష్టించుకున్న ఈ భూమి మీదకి మనమే విద్యార్థులుగా వచ్చాము. ఈ పాఠశాలలోకి మనమే ఎంటర్ అయ్యాము. మనమే సృష్టించాము పాఠశాలని. ఆ పాఠశాలలోకి ఎంటర్ అయింది కూడా మనమే. ఇవన్నీ మనకు తెలిసినయే. అదంతా ఉన్నది ఉన్నట్టుగానే ఉంది. కానీ మరిచింది నువ్వే. నీ దివ్యత్వాన్నే మర్చిపోయావు. నీ దివ్యత్వాన్ని మర్చిపోయావు కాబట్టి నిన్ను నువ్వు స్పృహలోకి తెచ్చుకుంటున్నావు. నిన్ను నువ్వు జాగరణ చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు జాగరణ చేసుకున్నప్పుడు ఉనికి కూడా గుర్తించగలుగుతున్నావు. నేను ఉనికిలో ఉన్నాను. ఇదంతా నీకు ఎప్పుడు అర్థమైంది? భౌతిక తత్వంతో ఉంటే నీకేం అర్థం కాదు. ఆటోమేటిక్గా తిన్నామా, పడుకున్నామా, లేచామా, జాబుకు పోయామా, వచ్చామా ఉంటాం. కాదు, నువ్వు ఇప్పుడు ఏ తత్వంతో ఉన్నావు? దైవతత్వంతో ఉన్నావు. నువ్వు సృష్టికర్తగా మారుతున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, సర్వులను ప్రేమిస్తున్నావు, ఆనందంతో ఉన్నావు, జాయ్తో ఉన్నావు, పీస్తో ఉన్నావు. వీటన్నిటితో ఉన్నావు కాబట్టి నీకు ఎరుక అనేది కూడా ప్రాప్తిస్తుంది. ఆ ఎరుక స్థితిలో ఉనికి అన్నది కూడా నీకు తెలుస్తుంది. నువ్వు ఉనికిని కూడా గుర్తించగలుగుతున్నావు. ఇవన్నీ మనకు సాధ్యమవుతున్నాయి. అదే చెప్తున్నాడు. నువ్వు నా భౌతికంగా ఉంటే ఇవన్నీ చెయ్యలేవు. నువ్వు దైవంగా ఉన్నావు కాబట్టే వీటన్నిటిని కూడా గుర్తించగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ పేర చదవండి మాస్టర్స్.
మిగిలిన వాళ్ళందరినీ శాసించడానికి అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్న దాన్ని స్వయంగా సృష్టించాడు. ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుంది అని మీరు అనుకుంటే ఆ రెండు సంకల్పాల మధ్య నిరంతర సంఘర్షణ తప్పదు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు. కనుక దేన్ని తప్పకుండా చేసి తీరాలని మీరు అనుకుంటూ ఉంటారో అది ఆచరణ యోగ్యం కాదని ఆ భగవత్ సంకల్పం శాసిస్తూ ఉంటుంది కనుక. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం చెప్తున్నాడంటే మిగిలిన వాళ్ళందరినీ శాసించటానికి అదుపు చేయటానికి మానవుడే భగవత్ సంకల్పం అన్న దాన్ని స్వయంగా సృష్టించాడు అంటున్నాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకొని ఏమనుకుంటున్నాము, ఆ మానవ సంకల్పం భగవత్ సంకల్పం రెండు వేరుగా ఉన్నాయా మాస్టర్స్? లేదు మేడం, మనం లేదు మేడం. దైవాన్ని అని తెలిసినప్పుడు ఇంకా రెండు వేరువేరుగా ఉండవు. ఎస్, నువ్వు దైవం అని తెలుసుకున్నప్పుడు ఈ రెండు వేరువేరుగా ఉండవు. కానీ మనం ఏం చేసాము ఇప్పుడు దాకా, మిగిలిన వాళ్ళందరినీ శాసించటానికి, మన కింద ఉంచుకోవడానికి, మన వాళ్ళ చేత మన పనులు చేపించుకోవడానికి, మన సంస్థలు వ్యవస్థలు ఎదగడానికి మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మన మతాలు. మిగిలిన వాళ్ళు మ్యూట్ అవ్వాలి మాస్టర్స్ ఎవరున్నారో. అలేఖ్య మేడం మీరు కూడా మ్యూట్ అవ్వాలి. యాదగిరి సార్ మీరు కూడా మ్యూట్ అవ్వాలి. ఇంట్లోనే ఉన్నాం. లేదు సార్, మీది ఆన్లోనే ఉంది, మైక్ ఆన్లోనే ఉంది. చూడండి మాస్టర్స్, మిగిలిన వాళ్ళందరినీ శాసించటానికే ఇప్పటి వరకు ఈ దైవ సంకల్పాన్ని వాడటం జరిగింది. కిందివాడి మీద ఆధిపత్యం చూడటానికి ఒక భయాన్ని గొలిపాడు. దైవం అక్కడుంది, నువ్వు ఇక్కడున్నా. గుళ్ళో పూజారిని మధ్యలో పెట్టుకున్నాము. దైవం అక్కడుంది, ఇక్కడుంది. మనం పూజారికి అన్ని ఇస్తాం, పూజారి చెప్తూ ఉంటాడు. మన ఇద్దరి మధ్య ఒక పూజారిని ఒక బాండింగ్ గా ఏర్పాటు చేసుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం మాస్టర్స్. అట్లాగా దైవానికి మనకి కొన్ని తెరలను అయితే మనము కట్టుకోవడం అయితే జరిగింది. చూడండి, మిగిలిన వాళ్ళందరినీ శాసించడానికి అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్నదాన్ని స్వయంగా సృష్టించాడు. ఈ మానవుడే, దీన్ని సృష్టించింది కూడా మానవుడే. మానవ జాతిని అదుపులో పెట్టుకోవడం కోసం దీన్ని సృష్టించింది కూడా మానవుడే అని చెప్తున్నాడు. ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అననీయంగా ఉంటుందని మీరు అనుకుంటే ఆ రెండు సంకల్పాల మధ్య నిరంతరం సంఘర్షణే తప్ప తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు. కనుక ఏమంటున్నాడు, మిగిలిన ఈ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పము కన్నా మీ సంకల్పం, భగవత్ సంకల్పం కన్నా మీ సంకల్పం అనన్యంగా ఉంది, దానికి వేరే రకంగా ఉంది అని అనుకున్నారనుకో, ఆ రెండు సంకల్ప మధ్య నిరంతరం సంఘర్షణ ఏర్పడిద్ది. అంటే ఎందుకు ఏర్పడిద్ది? దైవం వేరు, నేను వేరు కదా. ఇప్పుడు నేను ఒకటి తలుస్తున్నాను సంకల్పాన్ని, నేను తలిచిన సంకల్పాన్ని నేను చేసుకోలేకపోతున్నాను. అప్పుడు మనం వెంటనే ఏమంటాము, దైవం తాను అంతేలే, మనకేముంది, అంతా పైన దేవుడే చూసుకుంటాడు, ఆయన అనుకుంటే, ఆయన తలుచుకుంటే ఏదో అంటారు కదా, కుందేలకు దెబ్బలా ఏదో అంటారు కదా, అట్లా తాను తలుచుకుంటే తానే చేస్తాడు కానీ మంది ఎందుకు నెరవేరిద్ది అని చెప్పేసి మనం అనుకుంటాం. అనుకున్నామా లేదా మాస్టర్స్? ఒక్కళ్ళు చెప్పండి. అనుకున్నాను. ఎస్, భగవంతుడే వేరుగున్నాడు, మనం వేరుగున్నాం. మన సంకల్పం నెరవేర్చలేదంటే మనం తోసేదంతా ఎవరి మీద? ఆ భగవంతుడి మీదే వేస్తున్నాము. దేవుడు అనుకుంటున్నాడు ఇట్లా చేశాడు, ఆయనకు బుద్ధి పుట్టింది, మనకేమిస్తాడు? ఏదైనా ఆయన తెలుసుకోవాలి. కానీ మానవ మాతృలం మనమెంత అన్న ఆలోచనలు ఇంతకు ముందు చేసే ఉంటాము. కానీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కాదు, ఫస్ట్ నుంచి కూడా దైవ సంకల్పం నీ సంకల్పం రెండూ ఒక్కటే. ఎందుకంటే నువ్వే దైవానివి, ఈ రెండింటికి తెరలు లేవు. కానీ దాన్ని నువ్వు మర్చిపోయావు, ఆ దివ్యత్వాన్ని నువ్వు మర్చిపోయావు, నిన్ను నువ్వు మర్చిపోయి చివరికి ఏం చేసావు? పూజారి దగ్గర కాళ్ళ మీద పెట్టుకున్నావు. అయ్యా పూజారి బాగా పూజ చేయండి అయ్యా, మంత్రాలు చదవండి అయ్యా, నా సంకల్పాన్ని ఆ దేవుడు వినేటట్టు చూడండి అయ్యా, ఒక 100 కొబ్బరికాయలు కొడతా, కొంత దానాలు చేస్తాను. నువ్వే వెళ్ళావు. ఒక సంస్థకి వెళ్ళా, సంస్థలో నేను అందరికి సేవలు చేస్తాను, సంస్థకు డబ్బులు ఇస్తాను, నా కోరిక నెరవేరిద్ది అని చెప్పేసి ఈ రోజుకి రామ్తా విజడం వింటూ కూడా కొంతమంది నేనేదో చేస్తే, నేనేదో పంచితే నాకు సంకల్పాలు నెరవేరుతాయన్న కోణంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అవ్వవు. నువ్వు ఇక్కడ సృష్టికర్త అని తెలుసుకుంటున్నావు, నువ్వు సృష్టి చేయాల్సిందే, నీ యజ్ఞంలో నువ్వు పాలు పంచుకోవాల్సిందే, నీ యజ్ఞం నువ్వు చేయాల్సిందే. ఆ యజ్ఞం ఏంటి? నేనే సృష్టికర్త అన్న యజ్ఞం. నాకు మించి దైవం అనన్యంగా లేదు అని తెలుసుకోవడమే, నేను దైవం ఒక్కటే అని తెలుసుకోవడమే.
దైవానికి స్వేచ్ఛ ఉంది. ఏంది? సంకల్పాన్ని సంభవంగా చేసుకునే లక్షణం దైవానికి ఉంది. సృష్టికర్త లక్షణం దైవాంది. దాన్ని మర్చిపోయి నేను సేవ చేస్తా, నేను ఒక 100 మందికి అన్నదానాలు చేస్తా, నాది నెరవేరిద్ది, ఒక 200 మందికి చేస్తా, నేను చీపురు పట్టుకొని ఇదంతా ఊడుతా, నేను బాత్రూమ్లు కడుగుతా వెళ్ళిన కాడ, నాది నెరవేరిద్ది, ఇవన్నీ అనుకుంటే నిన్ను దైవాన్ని వేరుగా చేసి చూస్తున్నారనే అర్థం. బాగా గుర్తుంచుకోండి. నేను ఒక 200 మందికి జ్ఞానం చెప్పి ధ్యానం చెప్తే నా సంకల్పం నెరవేరిద్దని చెప్పేవి కూడా బూటకాలే. నిన్ను నువ్వు తెలుసుకోకుండా 200 మందికి నువ్వు ధ్యానం చెప్పినా ఏం సుఖం? 200 మందికి జ్ఞానం చెప్పినా ఏం సుఖం? పైన మాస్టర్లు కూడా ఏం చేస్తారు? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తారు. వీడిని నమ్ముతున్నాడా, వీడిని తనఖా పెడుతున్నాడా అని చూస్తున్నాడు. వీడికి వచ్చే ఆలోచన వీడు తీసుకుంటున్నాడా, లేదు నేను పైన ఉన్నా నేను చూస్తున్నానని చేస్తున్నాడా అని టెస్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ కూడా వీడు నేను చూస్తున్నా నేను చేస్తున్నా అని చెప్పి నాకు తనఖా పెడుతున్నాడా అనుకుంటాడు. పైన మాస్టర్లు అందరూ చూస్తారు కదా, పైన మాస్టర్లు అందరూ చూస్తారు. ఏది చూస్తారు పైన మాస్టర్లు? నువ్వు సరికాని నిర్ణయాలు, సరికాని ఆలోచనలు ఏం చేస్తున్నావో అవి చూస్తారు. కానీ సరైన ఆలోచనలు, సరైన నిర్ణయాలు, సరైన పనులు చేస్తున్నప్పుడు నీకే రెస్పాన్సిబిలిటీ అంతా నీ మీదే ఉంది. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ మై సెల్ఫ్. ఒకటి ఉంటుంది అఫర్మేషన్. నా నిర్ణయాలు, నా చర్యలు అన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నా. మనం ఏడు కూర్చొని నేను చేస్తున్న ఈ వర్క్ ఈ మాస్టర్లు గమనిస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది చేస్తుంటే నో గమనిస్తారు. కానీ నువ్వే కీలకం. నీకు అనిపించిందా చెయ్యి, మాస్టర్లు కూడా వద్దు. నీకు అనిపించిందా చెయ్యి, నీకు అనిపించలేదా పక్కన పెట్టు. దైవ కార్యం, లోక కార్యం, సృష్టి కార్యాలు అంటూ ఏమీ ఉండవండి. కానీ గమనిస్తారు, చూస్తారు. కానీ అందులో కూడా ఎవరు ఇంపార్టెంట్? నువ్వు ఇంపార్టెంట్. నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి. నెపం వేరే వాళ్ళ మీద మెట్టి చెయ్యొద్దు. ఎందుకంటే అక్కడ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. ఆ భావన కూడా వద్దు అంట. కానీ మనలో కూడా చాలా మంది ఆ భావనతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. నేనేమంటానంటే ఆ భావన కూడా వద్దు. నీకు అనిపించింది, నువ్వు చెయ్యాలనుకున్నది నీకు అనిపిస్తే నువ్వు అడుగు ముందుకెయ్యి. అది రైట్ పాత్. ఒక్కడుగైనా వెయ్యి. నీకు అనిపించలేదా వదిలేసేయి. అది భగవత్ సంకల్పం. ఎవరి కోసం దేన్ని తనఖా పెట్టాల్సిన అవసరము ఏమీ లేదు. నువ్వు అట్లా మన ఈ ఇద్దరి మధ్య తెరలు ఉన్నంత కాలము దైవం వేరు నువ్వు వేరు అన్నట్టుగానే జీవిస్తావు. కానీ దైవం నీకు మధ్య ఎలాంటి తెరలు లేవు. ఫస్ట్లో ఉన్నదంతా ఒకటే భగవత్ సంకల్పం ఏకంగా ఉంది. దాన్నే డివైడ్ అయి వచ్చేసావు నువ్వు. అది చూడండి, 2 సంకల్పాల మధ్య నిరంతర ఘర్షణ తప్పదు నిన్ను నువ్వు తెలుసుకోపోతే. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు కనుక దేన్ని తప్పకుండా చేసి తీరాలని మీరు అనుకుంటూ ఉంటారో అది ఆచరణ యోగ్యం కాదని ఆ భగవంతు సంకల్పం శాసిస్తూ ఉంటుంది. కనుక నువ్వు అనుకుంటే నువ్వు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. నీ మీద నీకు నమ్మకం లేదు, నువ్వు దైవం అని నిన్ను గుర్తించుకోలేదు, నీకు నువ్వు సెల్ఫ్ లవ్ లేదు, అంతా భగవంతుడి మీద వేసావు, పూజారి మీద వేసావు, 4 మంత్రాలు ఎక్కువ చదివయ్యా అని చెప్పావు, మత సంస్థల మీద వేశావు, ప్రార్థనలు బాగా చెయ్యండి నా కోసం అని చెప్పేసి పెట్టావు. నీలో నమ్మకం లేదు. జనాలందరితో 100 మందితో ప్రార్థనలు చేస్తే అయిపోద్దా? అది ఎవరి సంకల్పం? నీ సంకల్పం. నీ సంకల్పానికి నువ్వు కట్టుబడి ఉండాలి. నువ్వు చెయ్యాలి. నువ్వు రంగంలోకి దిగాలి. నువ్వు రంగంలో దిగినప్పుడు మిగిలిన వాడిని చేసినా ఏడైద్ది అక్కడ. కాబట్టి దైవానికి ఉన్నది ఏకైక సంకల్పం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నెక్స్ట్ పేరా చదువుతారా మాస్టర్స్? దైవం మీకన్నా అన్యంగా లేదు. ఆ దైవము మీరు నిజంగా ఒక్కరే. మీరే స్వయంగా ఆయన సంకల్పం. మీరేం చేయాలనుకుంటున్నా అదంతా మీరు అంటున్న ఆ భగవత్ సంకల్పమే, దివ్య సంకల్పమే. కాబట్టి విధితో మీకు ఎప్పుడు సంఘర్షణ ఉండనే ఉండదు. ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు కనుక ఆ విధి ఎప్పుడు పూర్తిగా మీరు నిర్ణయించిందే అయి ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాలను మలచి సృజిస్తుంది. ఇప్పటి వరకు మీ వర్తమాన క్షణం ఖచ్చితంగా కేవలం
కొద్ది క్షణాల ముందు జరిగిన యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది. ఇదే దైవ విజ్ఞాన శాస్త్రం. మీ ఆత్మానుభూతులకు అనుగుణ్యంగా ఆయన ప్రసాదిస్తున్న జీవిత సర్వస్వాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. ఆ సంకల్పం దేనికోసం? ఆనందం. నెక్స్ట్ కూడా ఉంది, చదవండి సార్. నెక్స్ట్ ఉంది సార్. ఆమె ఒక్క నిమిషం. నెక్స్ట్ కూడా ఉంది, చూడండి. ఆ లైన్ కంప్లీట్ చేయండి. చూడండి, సంకల్పం దేనికోసం? ఆనందం అంటాడు. నెక్స్ట్ అంటే ఏమిటో గ్రహించడానికి, జీవితం పట్ల మీ పట్ల దైవానికి ఉన్న అవాజ్యమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికే. అక్కడతో పేరా కంప్లీట్ అయింది సార్. చూడండి మాస్టర్స్, దైవం మీకన్నా అనన్యంగా లేదు అంటే దైవం మీరు వేరుగా లేరు అని చెప్తున్నాడు. మీకన్నా బాహ్యంలో దైవం ఉందని గుర్తిస్తున్నారా? అలా కాదు, మీలోనే దైవం ఉంది, మీకు అనన్యంగా ఏదీ లేదని చెప్తున్నాడు ఈయన. ఆ దైవం మీరు నిజంగా ఒక్కరే. దైవం మీరు నిజంగా ఒక్కరే. మీరే స్వయంగా ఆయన సంకల్పం. ఎవరు? మీరే ఆయన సంకల్పం. ఎందుకు అంటే మీరే దైవం. దైవ సంకల్పమే మీ సంకల్పం. మరి మీరు ఆయన ఒకటిగానే అయ్యారు. నీ తండ్రి నువ్వు ఒకటే. మర్చాం కాబట్టి తండ్రికి దర్శింపజేస్తున్నాం అంతే. మీరు చేయాలనుకుంటున్నదంతా మీరు అంటున్న ఆ భగవత్ సంకల్పమే. మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, ప్రతిరోజు మీ ఇంట్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఈ క్షణంలో ఏం చేయాలనుకుంటున్నారో, నెక్స్ట్ క్షణంలో ఏం చేయాలనుకుంటున్నారో, రేపు ఏం చేయాలనుకుంటున్నారో, ఈ సంవత్సరానికి ఏం చేయాలనుకుంటున్నారో, ఏది చెయ్యాలన్నా అది భగవత్ సంకల్పమే, దైవ సంకల్పమే. ఎందుకంటే మీరు దైవాలు కాబట్టి, మీరే దైవాలు కాబట్టి భగవత్ సంకల్పమే అది. ప్రతి ఆలోచన దైవమే అని తెలుసుకున్నాం. ప్రతి ఆలోచన దైవం దివ్యమైందే అని తెలుసుకున్నాం. అప్పుడు ప్రతి ఆలోచన దివ్యమైంది, దైవమైందే అని తెలుసుకున్నప్పుడు మనం ప్రతిదీ చేసేదంతా దివ్య కార్యమే, దైవ కార్యమే. అందుకే నిన్ను నువ్వు ఫస్ట్ దైవంగా యాక్సెప్ట్ చేయి. ఐఆమ్ గాడ్. సాక్షాత్తు దైవాన్ని నేనే. సాక్షాత్తు దైవ స్థితిలో ఉండి చేసే నా ప్రతి ఆలోచన దివ్యమైనదే. దానికేంటి? ఐ లవ్ మై సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు ఆ దైవత్వ స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు. చూడండి, కాబట్టి విధి మీతో ఎప్పుడు సంఘర్షణ ఉండనే ఉండదు. ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు కనుక. ఇప్పుడు దాకా మనం ఏం చేసుకున్నాము? దైవానివి నువ్వు కాకపోవడం వల్ల దైవాన్ని బాహ్యంలో గుర్తించావు. నా విధి, నా కర్మ, నా విధి రాత, నా తలరాత, ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావు. కానీ ఇప్పుడేం చెప్తుంది? దైవానివి నువ్వు ఒకటేనయ్యా అని చెప్తున్నాడు. మరి దైవానికి కర్మలు ఉంటాయా? విధిరాతలు ఉంటాయా? గత జన్మలు ఉంటాయా? ఉండవు. దైవం ఎప్పుడు ఏంటి? తనకేం కావాలో తను ఉద్ధరించుకుంటాడు, తనకేం కావాలో తను చేసుకుంటాడు. అందరూ దైవాలే. మళ్ళీ నీవే దైవాన్ని గుర్తించిన తర్వాత ఏమైంది? సర్వుల్లోనూ దైవత్వాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. నిన్ను నువ్వు ఎట్లా అయితే ప్రేమించుకోగలుగుతావో, నిన్ను నువ్వు ఎట్లా అయితే సెల్ఫ్ లవ్తో ఉంటావో, అందరిలోనూ ఆ ప్రేమను, ఆ దైవాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అట్లాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు దైవానివి, నీకన్నా అనన్యంగా ఏది లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ఒక చిలక పలుకులు బలికేం కదా. విధిరాత, వాళ్ళ జీవితం అట్లుందంటే వాళ్ళ విధిరాత అట్లా ఉందిలే. దాన్ని పెంచి పోషించుకుంటూ వచ్చావు కదా. వాడి కాడ డబ్బులు లేవు అంటే వాడి విధిరాత. నా విధిరాత ఎట్లుంది? వాడి కూతురికి పెళ్లి కాలేదు అంటే ఆ అమ్మాయి రాత అట్లా ఉంది. ఆ అమ్మాయి భర్త చనిపోయాడంటే ఆ అమ్మాయి విధిరాత అట్లుంది. అంటే ఇక్కడ నువ్వు బాధ్యత తీసుకోవటం లేదు. బాధ్యతని బాహ్యంలోకి నెట్టేస్తున్నావు, బాహ్యంలో దైవం మీదకి నెట్టేస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు దాకా నీకు తెలిసిందేంటి? దైవం వేరు, నువ్వు వేరు కాబట్టి. కానీ శ్లోకాల్లో, ఉపనిషత్తులో ఎక్కడ చూసుకున్నా, భగవద్గీతలో చూసుకున్నా నీవే దైవం అని ఉంటుంది. మరి ఆ దైవాన్ని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? సంస్థల వ్యవస్థల్లోకి వెళ్ళినా కానీ కర్మ కర్మ, నీ గత జన్మ, నీ కర్మ, నీ గత జన్మ. రా మా సంస్థకు రా, సేవ చెయ్యి, మా సంస్థకు కోట్లు కోట్లు గుమ్మరించు, మా సంస్థలో పొద్దునొచ్చి సాయంత్రం దాకా పిల్లల్ని వదిలేసిరా, 7 పాలుగో, నిన్ను వదిలిపెట్టుకొని నువ్వు 7 సేవలు చేస్తే నువ్వు ఆ స్థితికి పోతావని నీకు చెప్తారు. కానీ అవన్నీ ఏమంటున్నాడు ఈయన? ట్రాష్ అంటున్నాడు. బాగా గుర్తుంచుకోండి మాస్టర్, ఇవన్నీ ట్రాష్ అని చెప్తున్నాడు.
నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ నీలో దివ్యత్వాన్ని నువ్వు ఇంట్లో కూర్చొని గుర్తించగలిగినా అదే నీ దైవత్వ స్థితి అంటున్నాడు. దానికి నువ్వేదో సేవలు చేయాలి, నువ్వేదో ఇది చేయాలని ఏం లేదు అంటున్నాడు. నీ జీవితాన్ని ఎవరికో పణంగా పెట్టాల్సిన అవసరం లేదు, ఏ గురువు కాళ్ళ కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదంటున్నాడు. నీవు దైవం అని తెలిస్తే ఆయన దైవం అని గుర్తిస్తావు, నువ్వు దైవం అంటావు, నువ్వు ఆయన సమానం అని గుర్తిస్తావు. నువ్వు గురువు అని కూడా అనవు అక్కడ. నాకేది ఉందో ఆయనకి అదే ఉంది, ఆయనకేది ఉందో నాకు అదే ఉంది. నువ్వు దైవం కానప్పుడే ఇట్లాంటి పనులన్నీ చేశావు. నుదుటి మీద ఎందుకు అక్షరాలని ఫోకస్ చేయమంటున్నాం? ఆ నుదురికి ఒకటి ఉంది కాబట్టే, నుదుటి రాతను మార్చుకునే శక్తి ఇప్పుడు దాకా నీకు తెలియదు కాబట్టి, నీ జీవితం ఎలా ఉన్నా నువ్వు అంగీకరిస్తూ వచ్చావు కాబట్టి అలా ఉంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు తెలుసుకున్నావు, నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోగలను, నా జీవితానికి నేనే శాసనకర్తను, నా నుదుటి మీద రాతను నేను మార్చుకోగలను అన్న విద్యను నువ్వు తెలుసుకున్నావు. నీవే దైవం అన్న విద్యను నువ్వు తెలుసుకున్నావు. నిన్ను నువ్వు గుర్తించుకున్నావు కాబట్టి నీకేది కావాలన్నా సంభవం చేసుకునే సామర్థ్యం నీకేముంటుంది. అదే చెప్తున్నాడు, విధితో మీకు ఎప్పుడు సంఘర్షణ ఉండనే ఉండదు. నీవు దైవం అంటే నీకు విధితో సంఘర్షణ ఉండదు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, సెల్ఫ్ లవ్, ప్రేమ కానుకలో చెప్పుకున్నాం. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు ఏమైంది? ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతావు మాస్టర్. అది ఏదైనా కావచ్చు. ఒకటి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఓకే యాక్సెప్ట్ చేసుకుంటావు. ఒకరిని నువ్వు ఏదైనా పొరపాటున ఒక మాట అన్నా కానీ ఓకే యాక్సెప్ట్ చేసుకుంటావు. అక్కడ జరగాల్సింది ఉంది కాబట్టి జరిగింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తావు, యువతలకు వస్తావు. ఒక మాట మాట్లాడాలన్నా మాట్లాడతావు, యువతలకు వస్తావు. దైవస్థితిలోనే చేశాను అని చెప్పేసి అది నిన్ను ఎక్కడ రాసుకోదు, పూసుకోదు. అమితమైన ప్రేమతత్వంతోనే ఉంటావు మళ్ళీ అన్నిటి మీద. అది చెయ్యండి అంటున్నాడు. చూడండి, తీర్చిదిద్దబడి ఉండదు కనుక విధి ఎప్పుడు పూర్తిగా మీరు నిర్ణయించేదే అయి ఉంటుంది. ఆ విధి అనేది మనం నిర్ణయించేది అయ్యే ఉంటుందంట అన్నాడు. చూడండి, ఏదన్నా ఒక్కటి జరిగింది, ఆ జరిగిన దానికి మనం ఏదో తప్పు చేసాంలే అందుకే ఇట్ట జరిగింది, మనం ఏదో గత జన్మలో పాపం చేసాంలే అందుకని ఈ సంవత్సరంలో మనం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము, మన గత జన్మలో ఎవరికో డబ్బులు ఇవ్వలేదులే అందుకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము, మనం గత జన్మలో ఎవరికో ఏదో చేశాం కాబట్టి అనారోగ్య సమస్యలు మనకు వచ్చాయి అని నీ విధిని నువ్వే రాసుకుంటున్నావు. కానీ ఆ రాత కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నీ ముందు సమాజం నుంచి వచ్చింది, నీ ముందు గురువుల నుంచి వచ్చింది, నీ ముందు సరికాని జ్ఞాన ప్రభావం వల్ల వాటిని నువ్వు మళ్ళీ అడాప్ట్ చేసుకున్నావు. అడాప్ట్ చేసుకుని దాన్నే పెంచి పోషించుకున్నావు. నువ్వు పెంచి పోషించావు కాబట్టి నువ్వు ఏదైతే తలుస్తున్నావో అదే నీ విధయిందాడా. ఇప్పుడేం చేస్తున్నావు? ఆ విధి నుంచి బయటకు వచ్చావు. నేనే సృష్టికర్తనని తెలుసుకుంటున్నావు, నేనే దైవాన్ని అని తెలుసుకుంటున్నావు. నేను ఏ సృష్టి చేస్తే అదే నా జీవితంలో సంభవంగా వస్తుందన్న విద్యను నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నీ విధి ఏమైంది? నీకు అనుకూలంగా నీ విధి మారిద్ది. నువ్వు ఇప్పుడు ఏ సంకల్పం చేస్తావో నీ భవిష్యత్తు అదే కదా. నేను మంచిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, నాకేం కావాలన్నా సృష్టించుకుంటున్నా, ఆరోగ్యంగా ఉన్నా, అష్టైశ్వర్యాలతో ఉన్నా అంటే నువ్వు ఏది చేస్తావో అదే మళ్ళీ నీ విధి. ఇంతకుముందు కూడా నువ్వే. ఇంతకుముందు ఏంది? నువ్వు వేరు, దైవం వేరు. నీకు సంభవించింది కాబట్టి నేను ఇది చేయలేదు కాబట్టి దైవం అవతల మీద నెట్టావు నువ్వు. కానీ నీ సరికాని జ్ఞాన ప్రభావం వల్ల అవి కూడా చేసావు నువ్వు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? సృష్టికర్త నువ్వన్నది చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు మంచి ఆలోచనలు, నీకు కావాల్సిన ఆలోచనలు, నీకు కావాల్సిన విధంగా ఉంటున్నావు కాబట్టి ఇక్కడ నీ దానికి నువ్వే బాధ్యత వహిస్తున్నావు. కానీ ఆ బాధ్యత వహిస్తున్నప్పుడు ఏమవుతుంది? నీకంతా మంచిగానే, ఎందుకంటే నీ ఆలోచన ప్యాటర్న్ మారింది. ఇదివరకు భర్త అరుస్తున్నాడనో, ఆడబిడ్డ తిడుతుందనో, ఎవడో తిడుతున్నాడనో, వాళ్ళు తిడుతున్నారనో నువ్వు చూసావు సాకులు. ఇప్పుడు ఆ సాకులన్నీ తీసి బుట్టలో వేసి నిన్ను నువ్వు ఎలా అయితే అమితంగా ప్రేమించుకోగలిగావో నీకు కావలసిన సంకల్పాన్ని కూడా నీకు నువ్వుగా సిద్ధించుకోగలుగుతున్నావు. రీప్లేస్మెంట్ చెయ్యి, ఆలోచన సంస్కరణ చెయ్యి. రామ్తావించడం అంటేనే ఒకటండి, బేసిక్ అండి. ఆలోచనను సంస్కరణ చెయ్యడమే, సరికాని ఆలోచనల ప్లేస్లో సరైన ఆలోచనలు నింపడమే. నీకు వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్ని నీకు అనుకూలంగా మార్చాలి అంటే ఆ వ్యతిరేకతను తీసేసి వ్యతిరేక స్థానంలో నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో చూసుకోవడమే. నీ భర్తకు నువ్వు నచ్చట్లా, కానీ నీ భర్త అంటే నీకు ఇష్టం. నువ్వేం చేయాలి? నా భర్తకి నేనంటే ఇష్టం అన్నదాన్ని ఆలోచన చేయాలి. అదే నా భర్తకి ఇష్టం లేదు, నా భర్తకి ఇష్టం లేదంటే అదే ఏర్పడిపోయిద్ది. దానికి సంబంధించిన నీరో నెట్టే ఫామ్ అయ్యిద్ది. దానికి సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థలు నీకు ఎదురుపడతాయి. విడగొట్టే వ్యవస్థలు, భార్యాభర్తలను విడదీసే పనులు, ఇవన్నీ జరుగుతాయి. కానీ నువ్వు ఎప్పుడైతే నా భర్త అంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నా, నన్ను నేను ప్రేమించుకుంటున్నా, నా భర్తను నేను ప్రేమిస్తున్నా,
అని నువ్వు ఎప్పుడైతే ఇది చేయగలుగుతావో నీకు అనుకూలంగా వ్యవస్థలు ఏర్పడతాయి. ఆ వ్యవస్థలు ఎట్లా? వాళ్ళు నీ దగ్గరికి రావటం, నీ భర్త వచ్చి నిన్ను తీసుకెళ్లడం, నిన్ను చక్కగా చూసుకోవడం, ఇవి ఏర్పడతాయి. ఎందుకంటే నువ్వు చేసిన ఆలోచనే నీ నెక్స్ట్ విధి అయ్యేది. అందుకని చెప్తాడు రామ్త, ఈ జన్మలో నువ్వు గనుక సరైన ఆలోచనలు సరైన విధంగా ఉంటే నువ్వు నెక్స్ట్ జన్మకు వెళ్ళినా గానీ ఏమైంది, ఇక్కడి నుంచే తీసుకుంటావు. ఇప్పుడు నేను ఎక్కడో తీసుకున్నా గత జన్మలో, ఇక్కడికి వచ్చినాక కూడా వాడు నాకు అదే చెబుతున్నాడు, నీ జన్మ ఇట్లా కావడం నీ గత జన్మలో చేసిన విషయాలే అంటున్నాడు. కానీ దానికి తగ్గ జ్ఞానం వీరా నాయన, ప్రస్తుత వర్తమానం జన్మలో వచ్చి కూర్చున్నా, నా వర్తమాన జన్మకు నాకు కావలసిన జ్ఞానాన్ని నాకు అందించడా, నేను తీర్చిదిద్దుకొని ముందుకు పోతా అంటే ఎవడు చెప్పట్లా, ఒక రామ్తానే చెప్తున్నాడు అది. మిగిలి ఎక్కడన్నా చూసుకోపోండి, మీకు ఇయే తగులుతాయి. ఉన్నాయి వాటిలో లేదని నేను చెప్పను, ఎక్కడో కీ రోల్ గా ఉన్నాయి ముసుగులో ఉన్నట్టు, కానీ వాటిని ఎవడు బయటికి తీయడు. అది నీకు రామతాపించడం అర్థమైనాక చూడు, నీకు అక్కడ ఏమేం పాయింట్లు ఉన్నాయో నీకు అర్థమైంది. లేకపోతే నువ్వు మళ్ళీ సంవత్సరాలు 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 నువ్వు చేయాల్సిందే నీ జర్నీ. అదే చెప్తున్నాడు, నీ విధికి నువ్వు మాత్రమే పాత్రదారుడివి అంటున్నాడు. ఆ విధి ఎప్పుడు పూర్తిగా మీరు నిర్ణయించింది అయి ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాల నుంచి సృజిస్తుంది. చెప్తున్నారు చూడండి, నువ్వు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాలను సృష్టిస్తుంది. చెప్పా కదా, నాకు ఈ పని అయ్యిద్దో కాదో అంటే నెక్స్ట్ నీకేం సృష్టిస్తుంది? ఆ పని కాకుండా అది కూడా అయ్యిద్దో కాదో అన్నట్టుగానే కనపడిద్ది. కానీ ఇప్పుడు ఆలోచన నువ్వేం పెట్టుకోవాలి? స్ట్రాంగ్ నిలబెట్టగలగాలి, స్థితం చేయగలగాలి, ఆలోచనని స్థితం చేయగలగాలి. ఎప్పుడైతే ఆలోచన స్థితం అయిద్దో, నీ కణ స్థాయిలోకి వెళ్ళి అది స్థిరపడిద్దో, అప్పుడు నువ్వు అనుకుంటే స్పాట్ లో మేనిఫెస్టేషన్స్ అంటాం కదా, అదే జరిగిద్ది. దానికి కావలసిన మార్గాన్ని మనం రామతాపించడంలో వేస్తున్నాం. ముందు ఆ పదాన్ని స్థిరం చేయడం, దానికి నీళ్లు పోయడం, దాన్ని పెంచి పోషించడం అనేది మనం చేస్తున్నాం. నువ్వు మా అమ్మాయి పెళ్లి బాగా చక్కగా జరిగిద్ది అంటే ఖచ్చితంగా అలాగే జరిగిద్ది. ఏమో ఏం జరిగిద్దో, ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమో అంటే సామాజిక వ్యక్తిత్వంలోకి వెళ్ళావనుకో అలాగే జరిగిద్ది అది కూడా. అంటే నువ్వు ఏది తలుస్తావో అదే, నీ తలంపే నీ జీవితం. అందుకనే తలంపు తలిచేటప్పుడు నువ్వు జ్ఞానంతో ఉండి, నువ్వు దైవత్వ స్థితిలో ఉండి, సృష్టికర్త స్థితిలో ఉండి చెయ్యి, నీకేదైనా సాధ్యమే. అదే చెప్తున్నాడు, ఇప్పుడు చేసే ఆలోచనలే నీ నెక్స్ట్ అంటున్నాడు. అందుకని మనం చెప్పాం కదా, గతము వర్తమానము భవిష్యత్తు అనుకున్నప్పుడు నువ్వు వర్తమానంలో ఉండి నువ్వు గనుక ఆలోచనలు చేయగలిగావు అంటే, వర్తమానం నీకు బాగుంటే నీ గతం ఇప్పటి వర్తమానం రేపటికి గతం అయ్యిద్ది. రేపు భవిష్యత్తు కాబట్టి నీ భవిష్యత్తు మళ్ళీ నువ్వు భవిష్యత్తులోకి వెళ్తావు. నీ భవిష్యత్తు బాగుంటుంది, వర్తమానం బాగుంటుంది, గతము బాగుంటుంది. మూడింటిని నువ్వు ఆనందంగా ఇచ్చేసుకోవచ్చు. అందుకనే ఈ క్షణంలో ఉంటూ నువ్వు ఆలోచనలు చేయగలగాలి. అదే చెప్తున్నాడు ఈయన, క్షణాలను మలిచి సృజిస్తుంది అని. ఇప్పుడు మీ వర్తమాన క్షణం ఖచ్చితంగా కేవలం కొద్ది క్షణాల ముందు జరిగిన యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్నది కూడా, ఇప్పుడు ఏం చెప్పుకున్నావు, మీరు నైట్ పడుకునేటప్పుడు ఏం చేశారండి? రేపు మేడం పోస్టర్ పెట్టింది, క్లాస్ ఉంటుంది అని అనుకున్నారు. ఓకే, అది అనుకున్నారు కాబట్టే మీ వర్తమానంలో ఏమొచ్చింది? క్లాస్ వచ్చి కూర్చుంది. అదే లేదు, నేను క్లాస్ లేదు, ఏం లేదు, క్లాస్ లేదు అనుకుంటే మీ వర్తమానంలో అదే వచ్చి కూర్చుంటుంది. కానీ మీరు విశ్వసించారు, క్లాస్ ఉంది అన్నదాన్ని విశ్వసించారు కాబట్టి మీ వర్తమానంలో క్లాస్ వచ్చి కూర్చుంది. ఇప్పుడు అయిపోగానే ఏం చేస్తారు? మీకుంది ఒక 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 ఫ్రీక్వెన్సీ సెటప్ చేసుకున్నారు మీరు. క్లాస్ అయిపోగానే చక్కగా వెళ్ళి టీ తాగాలి, క్లాస్ అయిపోగానే టిఫిన్ చేయాలి, క్లాస్ అయిపోగానే ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అది మీకుంది. మీరు ఆల్రెడీ ఆలోచన చేశారు కాబట్టి తదేకంగా మీరు ఇప్పుడు వెళ్ళగానే టపటపటప మీకు కావాల్సిన పనులన్నీ మీరు చేసేసుకుంటారు. ఊరికి వెళ్ళాలనేది లేదు కదా, ఊరు ఏదన్నా మీకు ఉందే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది జరగదు. అదే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, రేపు పొద్దున్నే ఊరికి వెళ్ళాలి, ఇది అయిపోగానే ఊరు వెళ్ళాలి అనుకుని పెట్టుకుంటే ఊరే వెళ్తారు. అంటే మీరే ఏది ఉన్నా మీ ఆలోచనే. చూడ, ముందుగా జరిగే యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది. అదే దైవ విజ్ఞాన శాస్త్రం, అదే దైవ విజ్ఞాన శాస్త్రం అంటున్నాడు. అదే నీ ఆలోచనే దైవం అని మనం ఎట్లా చెప్పుకుంటున్నామో, నీ ఆలోచనకు అంత పవర్ ఉంది. ఆలోచనే దైవం. దైవానికి ఉన్న లక్షణాలు ఏంటి? దైవానికి తప్పప్పులు ఉండవు, అవగాహన మాత్రమే ఉంటుంది. దైవం దేన్నైనా సృష్టిస్తుంది. దైవం ఎప్పుడు ఎట్లా స్థితమై ఉంటాడు, గందరగోళాల్లోకి వెళ్ళడు దైవం.
దైవం ఎప్పుడు ఎలా ఉంటాడు? శాంతిగా ఉంటాడు, సెల్ఫ్ లవ్తో ఉంటాడు, పీస్తో ఉంటాడు, సృష్టికర్తగా ఉంటాడు, జీనియస్ మైండ్తో ఉంటాడు, ఫర్ ఎవర్గా ఉంటాడు. దైవానికి మరణం లేదు. అన్నీ ఒకదానికి లింకు పెట్టుకుంటే మనం ఎక్కడికో వెళ్తాం. దైవం తను హీల్ చేసుకోగలుగుతాడు, ఇతరులని హీల్ చేయగలుగుతాడు. ఆ శక్తి దైవంలోనే ఉంది. ఇవన్నీ మనకి యాడ్ అవుతాయి. ఇదే దైవ విజ్ఞాన శాస్త్రం అంటున్నాడు. మీ ఆత్మానుభూతులకు అనుగుణ్యంగా ఆయన ప్రసాదిస్తున్న జీవిత సర్వస్వాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. మీ అనుభూతులు, మీ ఆత్మానుభూతులు ఏవేవైతే ఉన్నాయో, ఆత్మ అన్నిటిని ఫిల్ చేస్తుంది కదా, తన అనుభూతుల కోసమే ఎదురు చూస్తుంది. కాబట్టి మీరు ఏ అనుభూతుల్ని ఫిల్ చేయాలనుకుంటున్నారో మీ అనుభవాలన్నిటినీ మీరు ఫిల్ చేయడమే దైవానికి ఉన్న ఏకైక లక్షణం. ఆయన ఏం చెప్పట్లా, జీవితాన్ని జీవించండి, ఇదే మీ ఏకైక లక్షణం అని చెప్తున్నాడండి. సింపుల్ మాట చెప్పాలంటే మీ జీవితాన్ని మీరు జీవించండి. అదే దైవానికి ఉన్న ఏకైక లక్ష్యం ఏంది అంటే అదే. ఆ జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం అనేది మీ ఇష్టం. ఇంకా దైవానికి ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నాం. దైవం ఇబ్బంది పడదు, దైవం ఎవరిని యాచించదు, దైవం ఎప్పుడు కంప్లైంట్స్తో ఉండదు, దైవానికి భయం ఉండదు. ఇవన్నీ తీసేస్తే దైవ లక్షణాలు ఏంటో మీకు తెలుసు. ఆ లక్షణాలతో జీవితాన్ని జీవించండి అంటున్నాడు. ఒకటి కింద తాకట్టు పెట్టొద్దు, ఒకటి కింద ఏదో ఇది చెయ్యొద్దు. నువ్వు ఉన్న చోట నుంచే, నీ ఇంట్లో నుంచే మొదలుపెట్టు, అన్నీ జరుగుతాయి. బాహ్యంలోకి వెళ్ళి ఎన్ని సేవలు చేసినా కానీ, ఎంత చేసినా కానీ అవన్నీ భ్రమ. అవి రాశారు అంతే, మీ మీద ఊహాజనితంగా రాశారు, అవన్నీ అంతే. ఎప్పుడైతే నీలో ఉన్న దివ్యత్వాన్ని పట్టుకో, నువ్వు ఎక్కడున్నా, గుళ్ళో ఉన్నా అయ్యిద్ది, ఇంట్లో ఉన్నా అయ్యిద్ది, సంస్థలో ఉన్నా అయ్యిద్ది, అదే నీ ఇంట్లో కూర్చున్నా అయ్యిద్ది. నిన్ను నువ్వు గుర్తించుకోలేకుండా నువ్వు బాహ్యంలో ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా నీకు కాదు, ఎన్ని సంస్థల చుట్టూ తిరిగినా కాదు, ఎంతమంది గురువులు కాళ్ళు పట్టుకున్నా కాదు, 100 పుస్తకాలు జరిగినా, 1,00,000 పుస్తకాలు జరిగినా కానీ వేస్టే. నీలో ఉన్నదాన్ని పట్టుకో, ఏ పుస్తకాలు కూడా నీకు అవసరం లేదు. అదే ఆత్మజ్ఞానం. ఆత్మను పట్టుకోవడం అంటే అదే. అదే చెప్తున్నాడు. దైవ ఏకైక సంకల్పం ఏంటంటే జీవితాన్ని జీవించడమే. సంకల్పం దేనికోసం? అసలు ఆ సంకల్పం దేనికోసము అంటున్నాడు. ఆనందంగా జీవించడానికి. ఇప్పుడు సెల్ఫ్ లవ్ అనుకున్నాం కదా, ఐ లవ్ మై సెల్ఫ్ అనుకున్నప్పుడు నువ్వు ఆనందంగా కూడా ఉంటావు. జాయ్ వస్తుంది, పీస్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది, క్రియేషన్ వస్తుంది, అన్నీ వస్తాయి అందులో. చూడండి, అంటే ఏమిటో మీరు గ్రహించగలగడానికి, జీవితం పట్ల, మీ పట్ల ఆ దైవానికి ఉన్న అవాజ్యమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికే, మీ జీవితం పట్ల ఉన్న ప్రేమను, మీ జీవితం పట్ల ఉన్న మీ దాన్ని మీరు గ్రహించడానికి మాత్రమే. అదే చెప్తున్నాడు. దైవానికి ఉన్న ఏకైక లక్షణం జీవితాన్ని జీవించడమే. ఆ జీవితం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఒక జీవితం ఉంటుంది మాస్టర్. నాకు ఒక రకంగా ఉంటుంది, మీకు ఒక రకంగా ఉంటుంది, ఇంకొక వ్యక్తికి ఇంకొక రకంగా ఉంటుంది. ఒకడు పొలంలో పండించుకునే పంటను బట్టి ఉంటుంది, ఇంకొకడికి వచ్చేసి ఆ పంటే కాకుండా వ్యాపారం ఉంటుంది, ఇంకొకడికి వచ్చేసి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఏమున్నా కానీ ఎవడి జీవితాన్ని వాడు జీవించడమే. అది ఎలా జీవించాలంటే ఆనందంగా జీవించటం. అదే చెప్తున్నాడు ఆయన మనకి. ఓకే మాస్టర్స్, ఇంతటితో మనం దీన్ని స్టాప్ చేద్దాము. రేపు మనం వేరే తెలుసుకున్నాము. నాకు ఇందుట్లో మీకు ఏం అర్థమైందో 1 or 2 లైన్స్లో చెప్పండి మాస్టర్స్. ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి, ఒకళ్ళు అయినప్పుడు ఒకళ్ళు డ్రాప్ అవుతూ ఉండండి. లేకపోతే నేనే పిలుస్తా, చెప్పండి మాస్టర్స్. నేను పిలిచిన వాళ్ళు అన్మ్యూట్ అవ్వండి. మాస్టర్స్ ఈ రోజే వచ్చారు రమేష్ గారు, అర్థం చేసుకోగలిగారండి? రవి సార్ మేడం. రవి సార్ ఉన్నారా? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగా అర్థమైంది మేడం. అర్థమైందా సార్? అయితే అర్థమైంది మేడం. ఎస్, ఆలోచనే దైవం సార్. ఆలోచన నువ్వు ఎట్లా ఆలోచిస్తావో అలాగే ఉంటుంది మన జీవితం అని చెప్తాడు రామ్తా గారు. కాబట్టి నీ ఆలోచనని నువ్వు ఎప్పుడు ఆనంద స్థితిలో చేసినప్పుడు అన్నీ ఆనందంగానే వస్తాయి మనకి. ఎస్, దానికోసం ఎస్ సార్, సెల్ఫ్ లవ్ ఉంటే అదే మనలోనే భగవంతుడు సత్యం అనేది మనం గ్రహించుకోనంత కాలం కూడా
మనం ఏది చూడలేం. ఎస్ అదే కరెక్ట్ గా చెప్తారు. ఎస్. ఎస్ దీనికి సంబంధించిన కొన్ని ఆడియోస్ సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. అందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు ఖాళీగా ఉంటే చూడగలగరా సార్? సహస్రంలో సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్, అందులో ఒక నుదుటి మీద ధ్యాస అని ఉంటుంది, ఒకసారి దాన్ని కూడా చూడండి సార్. ఓకే. ఓకే ఓకే సార్. ఈ రామ్తా అంటే ఏంటి మేడం? అదే తెలియదు మేడం. రామ్తా అనేది. రామ్తా అంటే మనలాగే ఈ భూమి మీద జన్మ తీసుకున్న వ్యక్తి మాస్టర్. ఈయన అసెండెడ్ మాస్టర్, అంటే మొట్టమొదటిగా అమరత్వాన్ని సిద్ధించుకున్న వ్యక్తి అనమాట. అంటే మరణం లేదు, జీవించవచ్చు, నిరంతరం జీవించవచ్చు అని చెప్పిన వ్యక్తి అనమాట మాస్టర్ ఈయన. నిత్య నూతన యవ్వనంగా జీవించవచ్చు అని చెప్పేసి ఈ భూమి మీద నుంచి 66 సార్లు ఏమో ఈయన భూమి మీద నుంచి వెళ్ళడం రావడం చేశాడు. భూమి మీదకి రావడం, పైకి వెళ్ళడం. అసెండెడ్ అంటే ఏంటి అంటే, నువ్వు ఎంచుకున్న శరీరంలో శాశ్వతంగా ఉండి నువ్వు వెళ్ళాలనుకుంటే మరణించవలసిన లేదు, భూమి మీద నుంచి నువ్వు సశరీరంగా వేరే లోకానికి వెళ్ళొచ్చు. అంటే అంటే ఇప్పుడు దాకా మనం మరణం మరణం అని విన్నాం కాబట్టి, మరణం నువ్వు అనుకుంటే మరణం కూడా లేదు. నువ్వు ప్రతి ప్రతి ఆత్మ సార్, ప్రతి ఆత్మ ఎంచుకునేది ఎందుకంటే తాను ఎంచుకున్న శరీరంలో తాను శాశ్వతంగా ఉండడం కోసమే ప్రతి జన్మలోనూ ఎంచుకుంటది. ఆ పని ఏంటంటే మంది జరగట్లా ప్రతి జన్మలో. అయితే ఈ జన్మకు వచ్చేసరికి ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించగలుగుతున్నాము. నేనేదైతే శరీరాన్ని ఎంచుకున్నానో ఆ శరీరంలో శాశ్వతంగా నేను ఉండాలి. ఉండాలి అంటే ముందు నేను దైవం అని గుర్తించుకోవాలి. దైవానికి మరణం లేదని మనం గుర్తించుకోగలగాలి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, మాస్టర్స్ నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఈ భూమి మీద జీవించవచ్చు అని చెప్తున్నాడు సార్. అట్ ద సేమ్ టైం నీకు అవసరం లేదనుకుంటే నువ్వు సశరీరంగా ఈ భూమి మీద నుంచి అవతలకు నువ్వు రావచ్చు. ఇమ్మోర్టాలిటీ అంటారు దాన్నే. అవతలకు వచ్చి నువ్వు మళ్ళీ భూమి మీదకి రావాలి అంటే తల్లి గర్భం అవసరం లేకుండా నువ్వు భూమి మీదకి రావచ్చు అంటాడు సార్. ఇంకా తల్లి గర్భం జనన మరణ చక్రాల్లో ఇరుక్కోకుండా పోవడమే ఈ అమరత్వం అన్నది సార్. అర్థమైందా సార్? చాలా చక్కగా అర్థమైంది. ఎస్ సార్. కృష్ణుడు చెప్తాడు కదా, జనన మరణ చక్రం నుంచి విముక్తి వస్తాడు, అదే సార్ ఇది. ఇది మీకు వింటున్న కొద్దిగా ఇంకా అర్థమైంది సార్. ప్రసన్న మేడం నేను గ్రూప్లో యాడ్ చేస్తా సార్. గ్రూప్లో మనకి రామ్తా తెలుగు వైట్ బుక్ అని ఒకటి ఉంటుంది, జిరాక్స్ తీయించుకోండి సార్. అలాగే. ఓకే సరే, వాళ్ళ మేడం నెంబర్ కూడా మీకు సెండ్ చేస్తాను, మేడంతో ఒకసారి మాట్లాడండి. ప్రసన్న మేడం గారు, మీరు పీడిఎఫ్ పంపించారు కదా, అది ఓపెన్ అవ్వడం లేదు. ఏంటండి? పీడిఎఫ్ ఏదో పంపించారు కదా. అవునండి, ఈ పుస్తకానికి ఈ రామ్తా పుస్తకం ఉందే అండి పీడిఎఫ్. ఇప్పుడు చదివే అది పుస్తకం ఓపెన్ అవ్వడం లేదు మేడం. అవ్వట్లేదా? ఓపెన్ అవ్వడం లేదు. నేను పంపిస్తాలే సార్, వాట్సాప్కి నేను పంపిస్తాలే సార్. ఓకే. ఓకే సార్. మీకు వీలైతే నాకు మధ్యాహ్నం కానీ అట్లా ఒకసారి కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ ప్రసన్న మేడం గారు, మీరు వెల్కమ్ సార్. చేశారు. ఇది చాలా చక్కగా ఉంది. మేడం గారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రియల్లీ ఇది అవసరం ఈనాటి సమాజానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, అశోక్ సార్ మీకు ఏమర్థమైందో చెప్పండి. ఆత్మ ప్రేమికులు కావాలి, ఆనందంగా జీవించాలి. ఆత్మ ప్రేమికులు అవ్వాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా మరణం లేకుండా ప్రార్థన. ఏంటి సార్? మరణం లేకుండా ప్రార్థన చేయండి. మరణం లేకుండా జీవించాలి. ఓకే, సెల్ఫ్ లవ్ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం ప్రేమించుకున్నప్పుడు దేన్నైనా చేసుకోగలుగుతాం, అది గుర్తుంచుకోవాలి ముందు మనం. సెల్ఫ్లో ఉండాలి. ఎస్ ఎస్. యాదగిరి సార్ మేడం, చెప్పండి సార్, మీకు ఏమర్థమైంది? ఇప్పుడు మనం 3 పేరాలు కొంత డిస్కషన్ చేసాం, అందులో మీకు అర్థమైనవి ఒక 2-3 పాయింట్లు అన్న చెప్పండి సార్. అదే మనమే దైవం అని చెప్పి తీసుకున్న తర్వాత అన్ని మనమే సృష్టించుకోవచ్చు అనేది అర్థమైంది మేడం. ఇంకా అదే మనమే దైవం అని అనుకున్నప్పుడు అన్ని మనమే సృష్టించుకోవచ్చు, దేన్నైనా సృష్టించుకోవచ్చు. దేన్నైనా సృష్టించుకోవచ్చు. ఓకే, దానికి ఏం కావాలి ముందు మనకి?
మనం దైవం అని ముందు నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకోవాలి. దైవం అని నిర్ణయించుకున్నాం. దానికి మనకి ఏం కావాలి? అర్థం కాలేదు. సెల్ఫ్ లవ్ సార్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కావాలా వద్దా? అదే అదే మూలం. నువ్వు దైవం అని గుర్తించడానికి కూడా నువ్వు గుర్తించాలంటే నీతో నువ్వు ఆనందంగా ఉండాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగినప్పుడే నువ్వు దైవం అని కూడా గుర్తించగలుగుతావు. అర్థమైందా మాస్టర్? అంతే మేడం. ఎస్. తర్వాత అలేఖ్య మేడం. ఝాన్సీ నువ్వు మ్యూట్ అవ్వాలి. ఝాన్సీ. ఓకే మేడం. అలేఖ్య మేడం. నమస్కారం మేడం. మీకు ఏమర్థమైంది చెప్పండి. నిజంగా మేడం, అసలు ఇప్పుడు ఈ రోజు ఏంటే ఇన్ని రోజులు మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకున్నా అనిపించింది మేడం నాకు. అంటే మనతో మనం ఉండక వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఏదో ఒక సంకల్పం పెట్టుకుంటూ ధ్యానం చేయడం, ఇవన్నీ నెరవేరకపోవడం, అంత లైఫ్ అంతా గందరగోళం అయిపోయింది మేడం. అసలు ఈ రోజు ఏంటే నిజంగా మనతో మనం ఫస్ట్ మనం ఇలా ప్రేమించుకోవాలి మేడం. నిజం చాలా బాగా చెప్పారు మేడం. నాకు వింటూ ఉంటే ఇట్లా ధైర్యం వస్తుంది మేడం బాగా. ఓకే. అన్ని దగ్గరనే ఉన్నప్పుడు అసలు ఇన్ని రోజులు ఏంది అసలు ఆ, ఇప్పుడు నా ముందుకు వచ్చింది మేడం. అసలు ఇంతకు ముందు తెలుస్తూ ఉంటే నా లైఫ్ ఎప్పుడో సెట్ అయిపోతుండే అని అనుకున్నా మేడం. అయితే నాకు నుదుటి మీద ధ్యాస రోజు ఇట్లా అనుకున్న కొద్దీ మనం ఇట్లా శ్వాస ఆపి మళ్ళీ ఇట్లా సారీ చేపిస్తాడు కదా మేడం. ఎస్ ఎస్. అది చేసినప్పుడు నాకు బాగా రిలాక్స్ అవుతుంది మేడం. నాతో నేను ఇట్లా మానసిక ప్రశాంతత అన్ని ఇట్లా కొత్తగా అనిపిస్తుంది మేడం లైఫ్ నాకు. ఎస్. అది నుదుటి మీద రాసుకున్నప్పుడల్లా కూడా ఇది ఖచ్చితంగా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది మేడం. ఎస్ ఎస్. నిజం. మీకు కోటి కోటి కృతజ్ఞతలు మేడం, మీకు సార్కి. ఎందుకంటే ఇప్పటికన్నా అని నాకు అసలు ఇట్లా యూనివర్స్ పరిచయం చేసిందో అని కొంచెం రిలాక్స్ అయినా మేడం. చాలా రిలాక్స్ అయిపోయినా నేను. వేరే వాటి కోసం ప్రయత్నిస్తూ అంతా టైం వేస్ట్ చేసుకున్నా మేడం ఇన్ని రోజులు. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళతోనన్నా కానీ వాళ్ళని ప్రేమ చూసుకుంటూ వాళ్ళకి సేవ చేస్తూ మంచిగా ఇట్లా ఉండడం అనేది ఒక స్థిరత్వం అనేది వచ్చింది మేడం నాకు. ఎస్ ఎస్ మేడం, ఖచ్చితంగా ఆ స్థిరత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో అన్నిటినీ స్థిరం చేయగలుగుతాం మనం. ముందు మనల్ని మనం స్థిరత్వం చేసుకోవాలి. విత్తనం వేయగానే ఆ విత్తనం భూమిలో స్థిరత్వం ఏర్పాటు చేసుకోవాలి మాస్టర్. ఆ స్థిరత్వం ఏర్పడ్డాగానే ఆ విత్తనం నుంచి మొక్క వస్తుంది, మొక్క నుంచి చెట్టు వస్తుంది, చెట్టు నుంచి మహావృక్షం అయింది. నిన్ను నువ్వు స్థిరత్వం చేసుకోవడంలోనే ఉంది. ఫస్ట్ నిన్ను నువ్వు స్థిరత్వం, సెల్ఫ్ లవ్తో నిన్ను నువ్వు స్థిరత్వం చేసుకున్నావంటే అది ఉధృతంగా వస్తుంది మాస్టర్. మనలో దేన్నైనా సాధించే సామర్థ్యం మనకు వస్తుంది. అవును మేడం, అదే నిజం. నేను ఒక 1 మంత్ నుంచి ఇట్లా మీరు పరిచయం అయిన నుంచి నాకు నాతో నేను ఉంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది మేడం, హాయిగా అనిపిస్తుంది. ఎస్ ఎస్. అది థ్యాంక్ యూ మేడం. కొత్తగా మీరు రీసెంట్గా వచ్చారు, అయినా బాగా అర్థం చేసుకోగలిగారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, బీటీ కుమార్ సార్ మీకు ఏమర్థమైందో చెప్తారా? బీటీ కుమార్ సార్ ఉన్నారా? ఏమర్థమైందో చెప్పండి. సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లో ఉంటే అన్ని నాకు అనుకూలిస్తాయి అన్నట్టు. ఓకే గాడ్, సెల్ఫ్, క్రియేటర్స్, జాయ్ ఓకే. మనకు సిద్ధిస్తాయి. మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది సార్. మీరు టెలిగ్రామ్ క్రియేట్ చేసుకోండి సార్. మీరు టెలిగ్రామ్ క్రియేట్ చేసుకుంటే మీరు లింక్ లోకి జాయిన్ అవ్వచ్చు సార్. ఓకే ఓకే, ఏం చేస్తాను. ఓకే
నెక్స్ట్ జగన్మోహిని మేడం. జగన్మోహిని. ఓకే. కవిత మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. అంటే మీకు చాలా ఏమర్థమైంది? చాలా అర్థం అంటే మాస్టర్, ముందు ఈ సెల్ఫ్ లవ్ గురించి తెలుసు, కానీ దాన్ని ఇంకా లోతుగా విశ్లేషించడం అంటే మాత్రం ఈ క్లాస్ ద్వారా అయితే నేను తెలుసుకున్నాను మాస్టర్. దాని గురించి ఇంకా డెప్త్ గా చాలా అసలు మామూలుగా ఐఎమ్ మై సెల్ఫ్ లవ్, ఐఎమ్ లవ్ అని నేను ఎప్పుడు ఇట్లా ప్రేర్ చేసుకుంటూ ఉంటాను, మననం చేసుకుంటూ ఉంటాను, కానీ దానికి కరెక్ట్ డెఫినేషన్ మాత్రం నాకు ఇంతవరకు నాకు అది అర్థం అవ్వలేదు మాస్టర్. ఈ రోజు క్లాస్ లో మాత్రం నాకు అది అర్థమైంది. వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి మాస్టర్. ఆ ఏదైనా సరే మనకు జ్ఞానం తెలుసు, కానీ దాన్ని ఆచరించడంలోనే దాని అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కానీ వింటున్నాము, మార్నింగ్ లేవగానే వింటున్నాము, మళ్ళీ నైట్ వింటున్నాం, కానీ రోజంతా దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఎందుకు ఇంత జ్ఞానం తెలుసుకొని? కానీ ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రతి క్షణం కూడా మనం దానిలోకి వెళ్ళగలుగుతున్నాం ఈ జ్ఞానం ద్వారా. ఇంతకుముందు ఎన్నో తెలుసుకుంటూనే ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి తెలుసుకుంటున్నాం, కానీ డెప్త్ గా వెళ్ళగలిగింది మాత్రం ఈ రామత జ్ఞానంలోకే మాస్టర్. నాకైతే అది బాగా అర్థమైంది. ఈ ఐఎమ్ లవ్ అన్నది మాత్రం ఇక్కడ నాకు ఇంకా చాలా ప్రస్ఫుటంగా అర్థమైంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కుమారి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నాకు కూడా ఇది సెల్ఫ్ లవ్ గురించి బాగా అనిపించింది మేడం. ఇదివరకు అంటే నాకు నా మీద కొంచెం నమ్మకం లేనట్టు, అసలు ఇది నేను చేయగలనా లేనా అట్లా ఉండేది మేడం. ఇప్పుడు నాకు మై సెల్ఫ్ లవ్ పెట్టుకున్నప్పటి నుంచి నేను స్థిరంగా చేయగలను అని నమ్మకము, ముందు నన్ను నేను ఉద్ధరించుకుంది, బయట గురించి ఆలోచించొద్దని అర్థమైంది మేడం ఎస్ నాకు. చెప్పండి మేడం. ఇదివరకంటే నేను ఇప్పుడు నా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఇదివరకు ఎవరు ఏదో అన్నారని బాధపడు భయపడు అలా ఉండేది మేడం. ఇప్పుడు నేను అలా ఉండట్లేదు. నాకు అనిపించింది నేను కరెక్ట్ గా చెప్పగలుగుతున్నా వాళ్ళ ముందే, భయం లేకుండా ఉంటుంది మేడం ఇప్పుడు నాకు. ఈ జ్ఞానం వచ్చినప్పటి నుంచి నాకు చాలా విషయాల్లో ఒకలాంటి ధైర్యము, నేను అన్ని సాధించుకోగలనని కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. మా అమ్మాయి విషయంలో నాకు ఇది ప్రూవ్ అయింది మేడం. అది నేను బాగా నమ్ముతున్నాను. నాకు అసలు మాటల్లో చెప్పలేను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం, మీ వల్ల ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ. నా వల్ల మీ వల్ల ఇద్దరి వల్ల మాస్టర్స్. ముందు నమ్ముట నీకు సాధ్యమైతే రావుట తథ్యం అన్నది అక్షర సత్యం అండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీ నమ్మక వ్యవస్థలు మిమ్మల్ని బలపరచండి. నమ్మడానికే సంకోచించేదాన్ని మేడం, నేను భయపడేదాన్ని చాలా. మాట్లాడడానికి కూడా భయం వేసేది నాకు, కొంచెం ఎవరు ఏమనుకుంటారో ఎలా అంటే అన్నట్టు ఉండేది. ఇప్పుడు నేను అలా ఉండట్లేదు మేడం. నేను ఏదైనా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నా. వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా నాకు అనవసరం, నేను చెప్పాలనుకుంది చెప్పేస్తున్నా మేడం. రైట్, కరెక్ట్ అండి. ఇది సంకుచిత మానసంలో ఉండి వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, ఎదుటి వ్యక్తి నేను గనక ఇట్లా మాట్లాడితే నేను ఆధ్యాత్మికత కాదనుకుంటారేమో, ఈ ముసుగులు వేసుకొని బతుకుతున్నారండి. ఆ ముసుగులు తీసి నువ్వు సెల్ఫ్ లవ్ తో ఉన్నప్పుడు నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా ఆడ మాట్లాడతావు. అదే మేడం, మనం ఇతరులని మనం ఏమి అవమానించాలనో ఏదో చేయాలనుకోవట్లేదు కదా, దానంటప్పుడు నేను ఎందుకు భయపడాలని ఒకలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. అదే ట్రూ అండి. ముసుగులన్నీ తీసి సత్యంగా ఉంటావు. డ్యూయల్ మైండ్ సెట్ లో ఉండవు, వన్ మైండ్ సెట్ లో ఉంటావు. ఎస్ మేడం, ఎవరేమని అనుకోని అన్నట్టు అనుకుంటున్నా. అది కూడా ఉండదు, ఎవరో ఏమనుకుంటున్నారని ఉండదు. నేను చెప్పాలనుకున్నది చెప్పా అంతే. అంతే, వాళ్ళు తీసుకొని తీసుకోకపోని నాకు అనవసరం అంతే. ఇక్కడ నీకేమనిపించదు గింజుకోవటము, అయ్యో వాడు వినలేదు, ఇవి కూడా ఏముండవు నీకు.
అదే మేడం, నేను బాధపడట్లేదు ఇప్పుడు, అట్లా నేను టెన్షన్ ఎస్. పడట్లేదు దేని గురించి. సంకుచిత మానసం నుండి విముక్తి అండి. ఇంకా మన నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది సంకుచిత మానసం, ఇంకా మనకు బాగా అర్థమైంది అక్కడ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. కుమారి థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. నవనీత మేడం. మేడం నమస్కారం మేడం. నమస్తే మేడం. నా మీద మనకు సెల్ఫ్ లవ్ ఉంటే మనకు ఏది సరైందో అదే ఆలోచించగలుగుతాం మేడం. ఇన్ని రోజులు మనల్ని మనం ప్రేమించుకోలేం కాబట్టి బాహ్యం మీద ఆధారపడ్డాం. ఇది బాగా అర్థమైంది. ఓకే. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమిస్తామో మనకు ఆ గాడికి ఉన్న లక్షణాలన్నీ మనలో అలవాటైతాయి. యాక్సెప్టెన్స్ కానీ, స్వేచ్ఛ కానీ, సంకల్ప శక్తి కానీ, దివ్య మానస విస్తరణ కానీ, ఈ కృతజ్ఞత భావం కానీ, జాయ్ కానీ, పీస్ కానీ, క్రియేషన్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, ఇవన్నీ మనకు లక్షణాలుగా ఏర్పడతాయి ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటాము. ఇది అర్థమైంది మేడం. ఎస్ ఎస్. ఒక్క సెల్ఫ్ లవ్ ఉంటే ఎన్ని వస్తాయో చూడండి. ఎస్. కృతజ్ఞత భావం అనేది బాహ్యంలో కాదండి, మన మీద మనకు ఉండాలండి. బాహ్యంలో మనం అందరికీ మీరు మన మీదనే మనకు కృతజ్ఞత భావం, మనం ఇంత అర్థం చేసుకునే అవగాహన వచ్చింది అంటే మన మీద మనకు కొంత కృతజ్ఞత భావం. ఎస్ ఎస్. ఈ శరీరాన్ని ఎంచుకున్నందుకు, ఆత్మకు, ఆ తండ్రికి ప్రతి క్షణం మనకి ఇస్తున్నందుకు, ఆయనకి కృతజ్ఞత కన్నా ప్రేమ భావన పెంచండి. ప్రేమ, అమితమైన ప్రేమ. అది. థ్యాంక్ యూ మేడం. నవనీత మేడం. లావణ్య మేడం. ఉన్నారా మేడం? లావణ్య మేడం. హైదరాబాద్ లావణ్య మేడం. ఓకే. శివ సార్. మేడం చెప్పండి మేడం. లావణ్య మేడం. సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల మనకు ఏది కావాలంటే అది జరుగుతుంది. జ్ఞానం పడడం వల్ల మనం సెల్ఫ్ లవ్ అనేది మనకు అర్థమవుతుంది మేడం. నాకు ఇది నాకు అర్థమైంది. ఆలోచన సంస్కరణ చేయాలి. సెల్ఫ్ లవ్ వల్ల దేన్నైనా సృష్టించే దృక్పథం మనకు వస్తుంది. సెల్ఫ్ లవ్ అంటే నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతావో సర్వుల్లో కూడా దాన్ని పొందగలుగుతావు. ఎస్. సెల్ఫ్ లవ్ వల్ల దేన్నైనా విస్తరణ చేయగలుగుతావు నువ్వు. సంకుచిత మానసంలో ఉండవు అక్కడ నువ్వు. అయ్యిద్దా అవ్వదా ఈ వీటిల్లో ఉండవు. అందుకని సెల్ఫ్ లవ్ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. ఓకే మేడం. లక్ష్మి భాస్కర్ అని వచ్చారు. మేడం పేరు లక్ష్మి అనుకుంటా. లక్ష్మి మేడం మీకు ఎలా అర్థమైంది? ఓకే. రోజా అర్థమైందా? మేడం మేడం నమస్కారం. చెప్పండి. భాస్కర్ దాని పేరుతో వచ్చారు. చెప్పండి మేడం. మేడం ఐ లవ్ మై సెల్ఫ్ చేస్తున్నప్పటి నుంచి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఇంతకు ముందుకు ఎప్పుడు నేను ఏంటంటే పోయిన జన్మల పాపాల వల్లనే ఇట్లా హెల్త్ కానీ ఏ సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, ఇంకా ఏదో ఒక రకంగా బాధపడడం అయినా ఇలాగే అనుభవిస్తున్నామని అనుకునేదాన్ని మేడం. కానీ ఇప్పుడు దానికి అర్థం ఏంటిదో తెలిసింది మేడం. మళ్ళీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసే దాన్ని కూడా దానికోసం కూడా నేను ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకుంటది అని అనే దానికోసం కూడా నాకు మనతో మనం ఉన్నప్పుడు, మనం దైవంలా ఏకమైనప్పుడు, అసలు మనం మనతో మనం ఉండి ఆలోచిస్తే ఏదైనా
కరెక్ట్ గా అవుతుందని కూడా అర్థమైంది మేడం. ఎస్, మనమే దైవం, దైవమే మనం. అదే మేడం, నేను ఎస్ ఇప్పుడు చాలా బాగా అర్థమైంది మేడం దీనికోసం. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే రోజా, హలో, అర్థమైంది. అర్థమైందా? ఆ, అర్థమైంది మాస్టర్. ఏ ఏ అంటే 2 పదాల్లో చెప్పగలుగుతావా? అంటే నేను 6 కి అట్లా జాయిన్ అయినా మాస్టర్. ఓకే పూర్తిగా సరే. అయినా. ఓకే ఓకే రోజా. ఝాన్సీ, ఝాన్సీ గుడ్ ఏం మార్నింగ్ అర్థమైంది? మేడం. మనల్ని మనం ప్రేమించుకోగలిగితే ఇతరులను కూడా ప్రేమిస్తామని అర్థమైంది మేడం. సెల్ఫ్ సెల్ఫ్ వల్ల మనకి ఆనందం వస్తుంది, పీస్ ఆఫ్ లవ్ వస్తుంది, మళ్ళీ ధైర్యంగా మాట్లాడగలే శక్తి వస్తుంది మేడం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాము. చాలా బాగుంది. సృష్టిలో ప్రేమకి లొంగంది ఏది లేదు మేడం. నేను సృష్టికర్తను అని తెలుసుకుంటే, నేను దైవం ఒకటే అని తెలుసుకుంటే, నీలో దైవాన్ని గుర్తించగలిగితే అందరిలోనూ దైవాన్ని గుర్తించగలుగుతాం మేడం. నువ్వు సృష్టికర్త స్థితిలో ఉండి మనం మన ప్రాబ్లమ్స్ కూడా మనమే సాల్వ్ చేసుకోవచ్చు మేడం. సూపర్ సూపర్. ఇంకా అది అర్థమైంది మేడం. బాగా చెప్పావు ఝాన్సీ. ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం. ఓకే 6:45 అవుతుంది మాస్టర్స్. మిగిలిన వాళ్ళు మాస్టర్స్ ఒక 10 minutes చేద్దాము అంటే చేద్దాము, లేకపోతేనేమో ఎగ్జిట్ అయిపోదాము. మిగిలిన వాళ్ళు నేను అడగలేదు అనుకోకండి మాస్టర్స్. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ రోజు చాప్టర్లో ఏం జరిగింది, నీకేం అర్థమైంది, దాని నుంచి సెల్ఫ్ లవ్ అన్న దాని మీద, ప్రేమ కానుక అన్న దాని వల్ల నువ్వేం తెలుసుకోగలిగావని చెప్పేసి మీకంటూ ఒక నోట్బుక్ పెట్టుకోమన్నా కదా, ఆ నోట్బుక్లో మీకు ఈరోజు అర్థమైన క్లాస్ని ఒక 5-6 లైన్లలో రాసుకోండి మాస్టర్స్. ఖచ్చితంగా ఆ పని చేయండి. నేను అడగలేదు అనుకోవద్దు. రేపు మళ్ళీ నేను టోటల్ అసలు చాప్టర్ అయిపోయిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరిని అడుగుతా. నేను ఈ మిగిలిన వాళ్ళని కూడా రేపు కొంతమందిని అడుగుతా. అట్లా వెళ్దాం. ఎందుకంటే అందరినీ అడగాలన్నా మనం టైము చాలా ఎక్కువ తీసుకుంటుంది. కానీ అవగాహన అయితే అందరితో షేర్ చేసుకుంటాం ఏదో ఒక టైంలో. అందుకని మీ నోట్బుక్లో మీరు కొన్ని పాయింట్స్ పెట్టుకోండి. ఓకే మేడం. ఓకేనా మాస్టర్స్? ఓకే మేడం. ఓకే మేడం. అందరూ ఐ లవ్ మై సెల్ఫ్ అన్న దాని మీద కాంటంప్లేట్ అవ్వండి ఇవాళ. నుదుటి మీద ధ్యాస. ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నా. అది మన చేతికి వచ్చిన వెపన్ అండి. దాన్ని బాగా వినియోగించుకుందాం మనం దీన్ని చేయబెట్టి కూడా ఒక 10 days అవుతుందా మాస్టర్స్ ఐ లవ్ మై సెల్ఫ్ తీసుకొని మనం? అవుతుంది మేడం. ఎస్, మళ్ళీ దాన్నే కంటిన్యూ చేద్దామండి మనం. ఇంకొకటి, ఐ లవ్ మై సెల్ఫ్ తో పాటు నా రోజువారీ కార్యక్రమాలు కూడా నాకు అన్ని అనుకూలంగా అవుతున్నాయి, ఇంటా బయట, అది కూడా పట్టుకోండి మాస్టర్. అర్థమైందా మాస్టర్స్? ఓకే మేడం. మేడం అది కూడా. ఎస్, అదే చెయ్యండి. ఆ కార్యక్రమాలు ఏంటో అనేది మీకు మాత్రమే తెలుస్తుంది, నాకు తెలియదు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళకే తెలుస్తాయి. అది సరే మాస్టర్, మనం సెషన్ ఏం చేసుకుందాం, మళ్ళీ రేపు కలుసుకుందాం. మనం సెషన్ డైలీ ఉంటుంది మాస్టర్. మహా అయితే సాటర్డే సండే ఎప్పుడన్నా, అంతేగాని సెషన్ డైలీ కంటిన్యూ అవుతుంది. ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. ఓకే మేడం, ఈరోజు లేట్ గా వచ్చాను మేడం. ఈరోజు టాపిక్ ఏంటి మేడం? ప్రేమ కానుక మాస్టర్ గ్రూప్ లో పెట్టా చూడండి. ప్రేమ కానుక నైటే పెట్టడం జరిగింది. ఓకే మేడం. 127 మాస్టర్ PDF లో. ఓకే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీకు రానిదంటూ లేదు, మీకు సాధ్యం కానిదంటూ లేదు, అన్నీ సాధ్యమే. ఏది మీ ఇంట్లో మీకు ఇప్పుడు కావాల్సిన దాని నుంచి అమరత్వం వరకు కూడా అంతా ఈ సెల్ఫ్ లవ్ మీద ఆధారపడి ఉంటుందండి. రామ్తా విజయమే సెల్ఫ్ అండి. అందరినీ కాదు, నువ్వు సెల్ఫ్గా తయారవ్వు, నీ సెల్ఫ్లో అందరూ ఉద్ధరించబడతారు, అంతే. అది ఓకే మాస్టర్స్, మనం సెషన్ ఏం చేసుకుందామండి ఇంకా.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. 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 యూ మేడం.